అభిజ్ఞ అంటే తెలుసుకోవాలనే కొరక ఈరోజు ఫస్ట్ క్లాస్ నీట్ ఫౌండేషన్కి సంబంధించినంత వరకు కూడాను మీలో ఎవరెవరైతే డాక్టర్ డ్రీమ్ ఉందో మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మీకు క్లాస్ 12th వరకు నేను చెప్తాను, కానీ క్లాస్ 12 అయిపోయిన తర్వాత డాక్టర్ మీరు చదువుకుంటారు కదా, కాస్త నన్ను గుర్తుపెట్టుకోండి ప్లీజ్. ఎందుకంటే నేను ఎంబీబీఎస్ చదవను కదా, సో మీరు నాకన్నా ఇంకెక్కువ చదువుతారు సో ఫ్యూచర్లో. సో నాకు ఏదైనా చిన్న అవసరాలు వస్తే కొద్దిగా తీర్చండి, ఈ హెల్త్ రిలేటెడ్ ఇవన్నీ సరేనా. సో కాబోయే డాక్టర్లకు మరొకసారి ఆల్ ది బెస్ట్. ఇక మనం క్లాస్కి వెళ్ళిపోతాం. నీట్ ఫౌండేషన్కి చాలా 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 ఈజీ టాపిక్, రైతులకి కనెక్ట్ చేసే టాపిక్, ఒక బ్యూటిఫుల్ టాపిక్. అదే ఏంటంటే క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. నిజంగా చాలా బ్యూటిఫుల్ పార్ట్. ఎందుకంటే ఈ రోజుల్లో అగ్రికల్చర్ అనే దానికి చాలా డిమాండ్ తగ్గిపోతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే ఎవడైనా రైతుగా ఉంటే తనకి పెళ్లి చేసుకోవడానికి భార్య దొరకడం కూడా కష్టమవుతుంది. అంటే ఎవరు కూడా పిల్లనివ్వడానికి కూడా రెడీగా లేని సిచ్యువేషన్. అంటే అర్థం చేసుకోండి, ఈ సిచ్యువేషన్, ఈ మొత్తం కండిషన్ అనేది ఎంతగా డౌన్ అయిపోయిందో, ఎంతగా ఈ అగ్రికల్చర్ అనేది డౌన్ అయిపోయిందో. కానీ మీకు ఈరోజు ఈ లెసన్ అనేది ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే ప్రతి ఒక్కరికి కూడా ఫుడ్ అనేది చాలా అవసరం. అంత గొప్ప ఫుడ్ పెట్టే ప్రొఫెషన్ అయినటువంటి ఈ అగ్రికల్చర్ గురించి మీకు కొంత విషయాలు తెలియాలని, దాంతోపాటు లైఫ్ అనేది అన్నిటికీ కూడాను ఫండమెంటల్. సో లైఫ్ అనేది సర్వైవ్ అవ్వాలంటే ఫుడ్ కావాల్సిందే. అట్లాంటి ఫుడ్ గురించి కూడాను చెప్పడానికే ఈరోజు ఈ లెసన్. సో హ్యాపీగా మనం స్టార్ట్ చేసేద్దాం. క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్. సో యాక్చువల్లీ ఫుడ్ అనేది అందరికీ కూడాను బేసిక్ రిక్వైర్మెంట్. సో ఒకప్పుడు మనిషి ఫుడ్ కోసం ఏ రకంగా కష్టపడేవాడు, ఒకప్పుడు మనిషి ఫుడ్ కోసం ఏం చేసేవాడంటే తన చుట్టూ ఏవైతే ఉండేవో లైక్ ఎనిమల్స్, వీటన్నిటిని కూడా తినడం స్టార్ట్ చేసేవాడు. సో అయితే ఎనిమల్స్ని చంపడం. నెక్స్ట్ వాడు ఇంకాస్త ముందుకు వెళ్ళేటప్పుడు తన చుట్టూ ఉండే ప్రకృతిని కాస్త అబ్జర్వ్ చేసి, ఈ ఎన్విరాన్మెంట్ని కాస్త అబ్జర్వ్ చేసి తన చుట్టూ ఏదైనా సరే ఫ్రూట్స్ దొరికితే ఆ ఫ్రూట్స్ తినడేవాడు. దాని తర్వాత ఎక్కడైనా మంచి ఫ్లవర్స్ దొరికితే ఆ ఫ్లవర్స్ కూడా తినేవాడు. ఏవైనా కొన్ని ఆకులు ఉన్నాయి, ఈ లీవ్స్ అనేవి దొరికితే అవి తినేవాడు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి. ఇంకా కొంతకాలం అయిన తర్వాత ఎప్పుడైతే ఫ్లేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసాడో, సో ఎప్పుడైతే ఈ ఫ్లేమ్ అనేది ఫైండ్ అవుట్ చేసాడో, ఇక వాడు వాడు కుక్ చేసిన ఫుడ్ కూడా తిన్నాడు అనమాట. సో ఈ రకంగా మనిషి ఎంతో కష్టపడ్డాడు స్టార్టింగ్ డేస్లో తన ఫుడ్ కోసం. రకరకాల ప్రాసెస్లు, రకరకాలవన్నీ కూడా ట్రై చేసుకుంటూ వచ్చాడు. కానీ ఒక ముఖ్యమైన సంగతి ఏంటంటే ఈ ప్రాసెస్లో మనిషి ఈ ఫుడ్ సంపాదించుకునే ప్రాసెస్లో చాలాసార్లు వరకు కూడాను చనిపోయేవాడు కూడాను. ఎందుకంటే కొన్నిసార్లు పాయిజనస్ ఫుడ్స్ కూడా తినేవాడు కదా, అలాంటివి. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో అనమాట తను జబ్బు కూడా పడిపోయేవాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ అన్నీ దాటుకొని ఈరోజు రైతు అనే వరకు వచ్చేటప్పుడు అనమాట ఒక సిస్టమైజేషన్ స్టార్ట్ అయిపోయింది. కొంతకాలం అయిన తర్వాత మనిషి ఏం చేశాడంటే తను ఏదైతే ఫుడ్ అయితే తింటున్నాడో ఆ ఫుడ్, తన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ బాగా అబ్జర్వ్ చేసిన తర్వాత కొన్ని రకాలు పళ్ళు కింద పడిన తర్వాత, వాటి యొక్క విత్తనాలు కింద పడిన తర్వాత అది తిరిగి మళ్ళీ జెర్మినేట్ అయ్యి తర్వాత అది మళ్ళీ ఒక పెద్ద ప్లాంట్గా మారడం చూశాడు. ఆ ప్లాంట్ నుండి మళ్ళీ ఫ్రూట్స్ రావడం మొదలుపెట్టాడు. సో సీడ్ని అబ్జర్వ్ చేశాడు. సీడ్ నుండి ఒక చిన్న ప్లాంట్ వచ్చింది, ప్లాంట్ నుండి అగైన్ ఒక ట్రీ వచ్చింది, ట్రీ నుండి ఒక ఫ్రూట్ వచ్చింది, ఫ్రూట్ నుండి సీడ్ వచ్చింది. ఈ ప్రాసెస్ అబ్జర్వ్ చేసిన తర్వాత తానేమనుకున్నాడంటే ఇదే సీడ్స్ని నేను హై అమౌంట్లో ప్లేస్ చేస్తాను, చాలా ఎక్కువ అమౌంట్లో. సో ఒకటే సీడ్ వేయడం బదులు నేనేం చేస్తానంటే ఒక మల్టిపుల్ సీడ్స్ ఒకే ప్లేస్లో వేస్తాను. సో నేను ఇదే టైప్ ఆఫ్ దాన్ని ఎక్కువ పెంచుతాను అనుకున్నాడు. సో ఈ రకంగా స్టార్ట్ చేసిందే. అంటే ప్రొడక్షన్ అనేది హై చేసిన దాన్ని ఏమంటామంటే మనం సింపుల్గా క్రాప్ అని అంటాం. ఓకేనా. సో క్రాప్ అంటే సింపుల్గా చెప్పాలంటే ఏదైతే ఉన్నాయో వాటిని ప్లాంట్స్, ఏవైతే ప్లాంట్స్ ఉన్నాయో అవే ప్లాంట్స్ని సేమ్ కైండ్ ఒకేలాంటివి ఉన్న వాటన్నిటిని కూడాను ఎక్కువగా లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేయడాన్ని ఇక్కడ మనం ఏమంటున్నామంటే దాన్ని క్రాప్ అని అంటున్నాం. సో ఇవి కొన్నాళ్ళు అయిన తర్వాత ఈ మనిషిని కూడా రకరకాల క్రాప్స్ని కల్టివేట్ చేయడం మొదలుపెట్టారు, రకరకాల క్రాప్స్. సో మన సైడ్ రైస్ అనేది చాలా ఎక్కువ ఫేమస్, ప్యాడీ ఎక్కువగా ఫేమస్, వీట్ చాలా ఫేమస్. ఆఖరికి ఈ రోజుల్లో వెజిటేబుల్కి సంబంధించిన పొటాటో, టొమాటో, ఇలా రకరకాలవన్నీ కూడా స్టార్ట్ చేయడం మొదలుపెట్టాడు మనిషి ఈ క్రాప్ అనే ప్రాసెస్ ద్వారా. ఒకప్పుడు ఇదే మనిషి ఫుడ్ లేని కాలంలో ఎలా ఉంటే పరిస్థితి అంటే, తనకు ఫుడ్ లేని కాలంలో ఈ యానిమల్స్ అనేవి అన్నీ కూడా ఒకటే ప్లేస్లో ఉండేవి కాదు. అండ్ తను ఒక ప్లేస్లో ఫుడ్ తిన్నాక, అంటే ఫ్రూట్స్ తిన్నాక ఆ ప్లేస్లో ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయేవి, ఒక ప్లేస్లో ఉన్న ఫ్లవర్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి, ఒక ప్లేసెస్లో ఉన్న
అన్ని టైప్ ఆఫ్ మొత్తం ప్లాంట్స్ అంటే లీవ్స్, ఫ్లవర్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయాయి. ఒక ప్లేస్లో ఉన్న జంతువులు కూడా మ్యాక్సిమం కవర్ అయిపోయి వాళ్ళకి దొరికేవి కాదు. అప్పుడు తను ఏం చేసేవాడు, ఒక ప్లేస్ నుండి వేరొక ప్లేస్కి, వేరే ప్లేస్కి ఇలా షిఫ్ట్ అవుతూ వెళ్ళేవాడు అనమాట. నొమాడిక్ అనేవాడు. కానీ ఎప్పుడైతే మనిషి ఈ స్టాక్ని ఎప్పుడైతే కనుక్కున్నాడో, అంటే ఫ్రూట్స్ నుండి, సీడ్స్ నుండి, ప్లాంట్స్ నుండి ట్రీ అనే ప్రాసెస్ కనుక్కున్నాడో, ఒకటే ప్లేస్లో మనం కూర్చొని వాటిని సిస్టమేటిక్గా మనం పెంచితే, క్రాప్స్ అనే వాటిని పెంచితే మనం స్టేబుల్ లైఫ్ని పొందొచ్చు అనేది అర్థం చేసుకున్నాడు అనమాట. సో ఈ క్రాప్ అనేది మనిషికి అటు ఇటు తిరగకుండా ఒక స్టేబుల్ ప్లేస్లో ఉండడానికి హెల్ప్ చేసింది. ఇదే స్టేబుల్ ప్లేస్లో ఉన్నప్పుడు తను ఒక ఇల్లు కట్టుకున్నాడు. ఇల్లు కట్టుకోవడంతో పాటు ఫ్యామిలీ అనేది ఫామ్ చేసుకున్నాడు. ఈ ఫ్యామిలీతో పాటుగా ఫామ్ చేసుకున్న తర్వాత తనకు పిల్లలు వస్తే ఆ పిల్లలకి కూడాను ఈ విద్యను నేర్పించాడు. ఈ విద్య నేర్పించిన తర్వాత వీళ్ళందరూ కూడాను రకరకాల ఫ్యామిలీస్ అన్నీ కలిసి వాళ్ళందరూ కూడాను ఒక ప్లేస్లో నిలబడడం నేర్చుకున్నారు. వీళ్ళంతా కలిసి నిలబడి ఒక ప్లేస్లో ఉండేటప్పుడు ఒకరికొకరు కూడాను రిలేషన్స్ ఫామ్ చేసుకున్నారు. ఒకరికొకరు కూడాను బంధుత్వాలు ఫామ్ చేసుకున్నారు. నెక్స్ట్ ఒకరికొకరు కూడాను వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ కూడా షేర్ చేసుకున్నారు. అమ్మాయిలు మీరు ఇంట్లో వంట చేయండి, పిల్లలు మీరు నాతో పని చేయండి, చిన్న పాప నువ్వు ఇంట్లో బాబును ఆడించు. ఇలాంటి రెస్పాన్సిబిలిటీస్, ఫ్యామిలీ రిలేషన్స్ ఈరోజు మనం చూస్తున్న ఒక సొసైటీ ఇదంతా ఫామ్ అయింది అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ క్రాప్స్. ఒక ప్లేస్లో క్రాప్ అనేది పండించడం నేర్చుకోవడం బట్టే మనిషికి స్టెబిలిటీ వచ్చింది, ఒక ప్లేస్లో నిలబడడం నేర్చుకుంది. అంటే మీరు నేర్చుకుంటున్న లెసన్ అనేది కంప్లీట్ హ్యూమన్ సొసైటీ ఎవల్యూషన్తో సహా ముడిపడి ఉన్న లెసన్ మీరు నేర్చుకుంటున్నారు. అంత బ్యూటిఫుల్ లెసన్ ఉంది. సో దీని అంతటిని కూడా జస్ట్ ఇమేజిన్. ఈరోజు మనం ఏం చేస్తామంటే, అసలు ఈరోజు టాపిక్ అంతా దేని గురించి అంటే, ఇక్కడ ఈ మనిషి క్రాప్ అనేది ఎప్పుడైతే కల్టివేట్ చేయడం మొదలు పెడతారో వీటన్నిటికీ కూడాను రకరకాల మేనేజ్మెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఒక ప్లాంట్ అనేది ప్లాంట్ చేసేస్తే సరిపోదు కదా, ఒక సీడ్ అనేది సీడ్ చేస్తే చాలదు. సో వాడు ఆ క్రాప్ని ఏ రకంగా మేనేజ్ చేయాలి, వాటికి చాలా రకమైన రిక్వైర్మెంట్స్ ఉంటాయి. వాటన్నిటిని ఏ రకంగా ఇవ్వాలి, దాన్ని ఏ రకంగా ప్రొడ్యూస్ చేయాలి, ఎలా ప్రొడ్యూస్ చేస్తే హై అమౌంట్లో వస్తుంది, ఏ రకంగా వాటన్నిటిని ప్రొడ్యూస్ చేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ చేసుకోవాలి, అన్నీ కూడా అర్థం చేసుకోవడం మొదలుపెట్టి ఈరోజు ఈ క్రాప్స్ గురించి మరీ హై లెవెల్లో కాకుండా జస్ట్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఏ రకంగా ఈ క్రాప్స్ అనేవి ఉంటాయి, టైప్స్ ఏముంటాయి, రకాలు ఏముంటాయి, ఇలాంటివన్నీ కూడా. సో ఫస్ట్ కైండ్ ఆఫ్ దీని నుండి మనం ఏం నేర్చుకుంటున్నాం. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ క్రాప్స్, రకరకాల క్రైటీరియాస్ బట్టి మనం నేర్చుకుందాం. ఫస్ట్గా క్రాప్కి సంబంధించినంత వరకు కూడాను టర్మ్ బేస్డ్గా నేర్చుకుందాం. టర్మ్ అంటే అన్ని క్రాప్స్ కూడాను మనం కల్టివేట్ చేస్తే అన్నీ కూడాను సేమ్ డేస్లో రావన్నమాట. ఒక్కొక్క క్రాప్ కూడాను కల్టివేట్ అవ్వడానికి, ఒక్కొక్క క్రాప్ అనేది ఫామ్ అవ్వడానికి ఒక్కొక్క క్రాప్కి ఒక్కొక్క టైం పడుతుంది. సో ఏదైతే ఎక్కువ టైం పడుతుందో దాన్ని ఆ టైప్ ఆఫ్ క్రాప్స్ని మనం ఏమని పిలుస్తామంటే వాటిని మనం సింపుల్గా కూడాను వాటిని లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటాం. సో ఏవైతే ఎక్కువ డేస్ పడతాయో, ఏవైతే వాటి యొక్క కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి వాటిని లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటారు. సో లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటే సింపుల్గా ఒకటే, ఏవైతే 180 డేస్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటే వాటిని మనం ఏమంటామంటే సింపుల్గా లాంగ్ టర్మ్ క్రాప్స్ అంటారు. అట్ ద సేమ్ టైం దీనికి సిమిలర్గా ఉంటుంది. ఏవైతే క్రాప్స్ అనేవి చాలా తక్కువ టైం తీసుకుంటాయో, సో చాలా తక్కువ రోజులు తీసుకుంటాయో వాటిని మనం ఏమంటామంటే షార్ట్ టర్మ్ క్రాప్స్ అని అంటాం. సో ఈ షార్ట్ టర్మ్ క్రాప్స్కి సింపుల్ అనమాట. ఏవైతే 180 డేస్ కన్నా తక్కువ ఉంటాయో, సో 180 డేస్ కన్నా తక్కువ టైం తీసుకుంటే వాటిని ఏమంటామంటే షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటారు. సార్ లాంగ్ టర్మ్ క్రాప్స్కి, షార్ట్ టర్మ్ క్రాప్స్కి ఏవైనా ఎగ్జాంపుల్స్ చెప్తే చాలా బాగుంటుంది కదా అనుకుని అంటారు. సింపుల్గా చెప్తే చాలా బ్యూటిఫుల్గా చెప్తారు. లాంగ్ టర్మ్ క్రాప్లో మీరు బాగా అబ్జర్వ్ చేస్తే జావర్, ఈ జావర్ అనే క్రాప్ ఉంది కదా, ఈ క్రాప్ అనేది యాక్చువల్లీ కూడాను ఈ క్రైటీరియా కిందకి వస్తుంది అనమాట. సో ఈ జావర్ అనేది, సో ఇది ఒక లాంగ్ టర్మ్ క్రాప్. మనం ఎక్కువగా కూడాను రైస్ వీట్ తింటాం కదా, రైస్ వీట్ తర్వాత చాలా ఎక్కువగా వాడేదనమాట ఈ జావర్ అనే దీన్ని బాగా తింటారు. అయితే మన సైడ్ కాకుండా కూడాను ఎక్కువ మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ ఈ ఏరియాలో బాగా తెగుతారు. అయితే ఈ ఏరియాలో అనమాట ఎక్కువ వాటర్ ఎక్కడైతే ఉంటాయో అక్కడే వీటిని కల్టివేట్ చేస్తూ ఉంటారు అనమాట. సో చాలా ఎక్కువ వాటర్ కాబట్టి ఈ జావర్ అనేది గుర్తుంచుకోండి, ఇది ఒక లాంగ్ టర్మ్ క్రాప్. ఆ తర్వాత నెక్స్ట్ మీరు ఇంకొకటి కూడా చూడొచ్చు, ఇదిగో ఇక్కడ ఉంది కదా, వీటిని రెడ్ గ్రామ్ అంటారు. సో ఈ రెడ్ గ్రామ్ అంటే మన తెలుగులో అయితే కందులు అంటారు. సో ఈ కందులు కూడా యాక్చువల్ కూడా ఇది ఒక లాంగ్ టర్మ్ క్రాప్. అదే రకంగా వీట్ ఉంది కదా, వీట్ అనేది కూడా ఒక లాంగ్ టర్మ్ క్రాప్. అట్ ద సేమ్ టైం రైస్ కూడా ఉంది కదా, రైస్ కూడా. సో లాంగ్ టర్మ్ క్రాప్ అంటే ఏదైతే 180 డేస్ కన్నా ఎక్కువ టైం తీసుకుంటుందో వాటిని మనం ఏమంటామంటే లాంగ్ టర్మ్ క్రాప్ అని అంటాం. సో ఇక్కడ మనం సరదాగా కొన్ని ఎగ్జాంపుల్స్ రాసుకోవాలి కాబట్టి వాటిని రాసుకుందాం. ఒకటి జోవర్, అట్ ద సేమ్ టైం ఇంకొకటి రెడ్ గ్రామ్, ఇంకా బోల్డ్ ఉన్నాయన్నమాట. రైస్ కానీ వీట్ కానీ ఇవన్నీ కూడాను
లాంగ్ టర్మ్ క్రాప్స్ కిందకి వస్తాయి. ఆ తర్వాత మనకి షార్ట్ టర్మ్ క్రాప్స్ అన్నాం కదా, షార్ట్ టర్మ్ క్రాప్స్ కూడా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే భలే ఉంటుంది కదా. యాక్చువల్లీ షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటే 180 డేస్ కన్నా తక్కువ ఉంటాం కాబట్టి ఈ షార్ట్ టర్మ్ క్రాప్స్కి చాలా ఎక్కువ ఉన్నాయి. ఉదాహరణకి గ్రీన్ గ్రామ్ కానీ, అదే రకంగా మనం చూసుకున్నట్లయితే ఈ బ్లాక్ గ్రామ్ ఉంది కదా, ఈ బ్లాక్ గ్రామ్ కానీ ఈ రెండు కూడాను సేమ్, ఈ రెండు కూడాను షార్ట్ టర్మ్ క్రాప్. ఇక్కడ ఈ గ్రీన్ గ్రామ్ అంటే నథింగ్ బట్ పెసర్లు అంటారు చూడండి, ఈ పెసర్లనే గ్రీన్ గ్రామ్ అంటారు. అండ్ బ్లాక్ గ్రామ్ అంటే కొమ్ము శనగలు అంటారు కదా, ఈ కొమ్ము శనగల్ని బ్లాక్ గ్రామ్ అంటారు అనమాట. ఇంకా బోల్డ్ ఉన్నాయి ఇంకా షార్ట్ టర్మ్ క్రాప్స్. యాక్చువల్లీ ఈ షార్ట్ టర్మ్ క్రాప్స్ ఇంకా ఉన్నాయన్నమాట. యాక్చువల్లీ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి చూడండి, ఈ కందులు కానీ, ఈ పెసలు కానీ, బ్లాక్ గ్రాము, ఇవి. ఇంకా మీరు చూసుకున్నట్లయితే ఇంకేమున్నాయి, ఆయిల్ సీడ్స్. ఎస్, ఈ ఆయిల్ సీడ్స్ కూడాను యాక్చువల్లీ షార్ట్ టర్మ్ క్రాప్స్ అనమాట. దాని తర్వాత ఇంకా మనం చూసుకున్నట్లయితే ఎస్, ఈ మస్టర్డ్ ఉంది కదా, ఈ మస్టర్డ్ కూడాను మంచి షార్ట్ టర్మ్ క్రాప్సే అనమాట. సో ఈ రకంగా షార్ట్ టర్మ్ క్రాప్స్. సో ఈ షార్ట్ టర్మ్ క్రాప్స్ గురించి మనం మాట్లాడేటప్పుడు 180 డేస్ కన్నా నాకు తెలిసిన బెస్ట్ స్టాండర్డ్ అంటే 45 డేస్ నుండి 60 డేస్ పడితే చూడండి, వాటిని షార్ట్ టర్మ్ క్రాప్స్ అంటే చాలా బాగుంటుంది అనమాట. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఈ క్రాప్స్ని టర్మ్స్ బేస్డ్గా కాకుండా ఇంకొక బేస్డ్గా కూడా మనం అవసరమైతే దాన్ని మార్చవచ్చు అనమాట. అదేంటి అని అంటే ఇదే క్రాప్స్ని మనం అవసరమైతే సీజన్స్ బేస్డ్గా కూడా మనం చేంజ్ చేయొచ్చు. సో సీజన్ బేస్డ్గా కూడా క్రాప్స్ ఉంటాయి అంటే ఎస్, ఆబ్వియస్లీ ఉంటాయి. సో సీజన్ బేస్డ్గా ఎలా ఉంటాయి క్రాప్స్, దానికి మనకి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే ఎస్, బోల్డ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను. మీరు ఎప్పుడైనా సమ్మర్ చూసారా, సమ్మర్ అంటున్నాను, వర్షాకాలం చూసారా, వర్షాకాలంలో చాలా ఎక్కువ పంటలు కూడా వేస్తూ ఉంటారు కదా. సో మనం సైంటిఫిక్గా మనం మాట్లాడుకోవాలంటే వర్షాకాలాన్ని ఇక్కడ మనం మాట్లాడుకునే మాట ఖరీఫ్. సో వర్షాకాలాన్ని ఖరీఫ్ క్రాప్స్ అంటారు. అట్ ద సేమ్ టైం వింటర్లో ఏదైతే వర్షాకాలం అయిపోయిన తర్వాత వింటర్ ఉంటుందో ఆ వింటర్లో మనం వేసే క్రాప్స్ని ఏమంటామంటే రబీ క్రాప్స్ అని అంటాం. సో వర్షాకాలంలో వేస్తే దాన్ని ఖరీఫ్ క్రాప్స్ అంటారు. రబీ సీజన్లో, దట్ మీన్స్ వింటర్ సీజన్లో వేస్తే దాన్ని ఏమంటామంటే సింపుల్గా కూడాను రబీ క్రాప్స్ అని అంటాం. వింటర్, ఇది వర్షాకాలాన్ని ఏమంటారు, రెయినీ సీజన్. ఓకే, రెయినీ సీజన్. సో రెయినీ సీజన్ ఇదే దాన్ని ఇంకాస్త డీటెయిల్గా చెప్పాలి అని అంటే ఇదే దాన్ని మనం జూన్ ఉంది కదా, యాక్చువల్లీ జూన్లో మనకు బాగా వర్షాలు స్టార్ట్ అవుతాయి. ఇదే దాన్ని జూన్ నుండి సెప్టెంబర్ వరకు, సో జూన్ టు సెప్టెంబర్ వరకు ఏదైతే ఉన్న టైమో అది మేజర్గా కూడాను వర్షాకాలం. అట్ ద సేమ్ టైం వింటర్ సీజన్ అంటున్నాం కదా, వింటర్ సీజన్ అంటే నథింగ్ బట్ అక్టోబర్ నుండి చూసుకున్నట్లయితే ఈ అక్టోబర్ నుండి మార్చ్ ఉంది కదా, ఈ మార్చ్ వరకు కూడాను మేజర్గా కూడాను అంత వింటర్ సీజన్ ఉంటుంది. మరి ఖరీఫ్ క్రాప్స్ ఎక్కువగా కూడాను ఏముంటాయి, ఖరీఫ్ క్రాప్స్కి ఏమైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే చూపిస్తూ చెప్తా. ఇక్కడ ఉంది కదా ఈ రైసు, అదే రకంగా ఇక్కడ ఉంది కదా ఈ మేజు, ఈ ఆరం ఉన్నాయే, ఈ రెండు కూడాను మనకు మేజర్గా కూడాను, ఈ రెండు కూడాను ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే అవి కూడా ఖరీఫ్ క్రాప్స్. దీంతోపాటు సోయాబీను, దాంతో పాటుగా గ్రౌండ్ నట్, ఇవన్నీ కూడాను ఏంటంటే సింపుల్గా ఖరీఫ్ క్రాప్స్. ఆ తర్వాత మనకి రబీ క్రాప్స్ ఉన్నాయి చూడండి. ఈ రబీ క్రాప్స్కి ఏవైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే మస్తు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అవేంటి అని అంటే యాక్చువల్లీ ఈ రబీ క్రాప్స్లో చూసుకున్నట్లయితే వీట్. సో ఎందుకు రబీ క్రాప్స్లో మనం వీట్ అనే దాన్ని తీసుకుంటున్నాం, ఇది చూస్తే సిమిలర్గా ప్యాడీ లాగే ఉంటుంది. ఎందుకు దీన్ని ఎట్లా తీసుకుంటున్నాం అంటే యాక్చువల్లీ ఇలా తీసుకోవడానికి రీజన్, ఇవి యాక్చువల్లీ ఎక్కువ నైట్ టైం కావాలన్నమాట. నైట్ టైం ఎక్కువ కావాలి కాబట్టి అది వింటర్ సీజన్లోనే పాసిబుల్, అందుకే ఇవి తీసుకున్నాం. వీట్ కానీ గ్రామ్ అంటే ఇప్పుడు వరకు చూసారు కదా, బ్లాక్ గ్రామ్, రెడ్ గ్రామ్, ఇవన్నీ కూడాను. దాంతోపాటు పీ అంటే బఠానీ, దాని తర్వాత మస్టర్డ్. సో ఈ మస్టర్డ్, సో మస్టర్డ్ అంటే ఏం లేదు, నథింగ్ బట్ ఆవాలు ఉన్నాయి కదా, ఆవాల్ని మస్టర్డ్ అంటారు. ఇక్కడ పీ అంటే బఠానీ, సో ఈ బఠానీ. గ్రామ్ అంటే ఈ పప్పులు ఉన్నాయి చూసారా, ఈ పప్పులన్నీ కూడాను. వీట్ అంటే గోధుమలు, ప్యాడీ అంటే రైస్, మేజ్ అయినా సరే గోధుమ లాంటివి వస్తాయి. సోయాబీన్, గ్రౌండ్ నట్ అంటే తెలిసిందే వేరుశనగ, ఇవన్నమాట. సో సీజన్ బట్టి మీరు ఇప్పటి వరకు ఏం అర్థం చేసుకున్నారంటే ఒకటి ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలంలో రెయినీ సీజన్లో ఉండేవి ఇవి చూసారు. అట్ ద సేమ్ టైం రబీ అంటే వింటర్ సీజన్లో చూస్తారు. అయితే ఇన్ బిట్వీన్ మనకు కొన్ని క్రాప్స్ ఉన్నాయి, అదేంటి సార్ ఇన్ బిట్వీన్ క్రాప్స్ ఏంటి అంటే సంవత్సరం అంతా ఎప్పుడు కూడాను సంవత్సరం అంతా ఎక్కువ ఎండలు, సంవత్సరం అంతా ఎక్కువ పూర్తిగా ఎంటర్ ఏముంటుంది కదా, సంవత్సరంలో కొంతకాలం అనమాట కొద్దిగా తగ్గుతుంది. సంవత్సరంలో కొంతకాలం ఈ సీజన్ తగ్గుతుంది కాబట్టి ఆ మధ్యకాలంలో ఉన్న వాటిని మనం ఏమంటామంటే సింపుల్గా వాటిని జైద్ క్రాప్స్ అంటాం. జైద్. సో ఆ మధ్యలో ఉన్న దాన్ని ఏమంటామంటే జైద్. అంటే
కొన్ని కొన్నిసార్లు వింటర్కి, సమ్మర్కి, అదే రకంగా రెయినీ సీజన్కి వీటి మధ్యలో కొంత టైం దొరుకుతుంది కాబట్టి వాటిని మనం ఆ టైంలో వేసే వాటిని ఏమంటామంటే జైద్ క్రాప్స్ అంటారు. ఇవి మామూలుగా కూడా ఒక 30 డేస్లో అయిపోతాయి అనమాట. 30 డేస్, 20 డేస్, చాలా తక్కువ టైం పడుతుంది. అందుకే వీటిని ఏమంటామంటే జైద్ క్రాప్స్ అంటారు. ఎక్కువగా ఇంత షార్ట్ టర్మ్‌లో ఏ టైప్ ఆఫ్ పంటలు పండిస్తారు? మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తే మీకు లైట్‌గా మైండ్‌లోకి రావచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. మీరు మ్యాంగో ఉందా? మ్యాంగో అనేది ఒక ఎగ్జాంపుల్. నెక్స్ట్ మీరు వాటర్ మిలన్ కూడాను దీని కిందకే వస్తదనమాట. సో, ఈ వాటర్ మిలన్ కూడాను. నెక్స్ట్ ఇంకొన్ని చిన్న చిన్న వెజిటబుల్స్ ఉంటాయి. ఈ వెజిటబుల్స్ కూడా చాలా తక్కువ టైం పడుతదనమాట. ఇవి కూడాను కంప్లీట్ అవ్వడానికి. సో, ఇలాంటివన్నీ కూడా లైక్ పెసర్లు, మినుములు ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా! ఏవైతే మిల్లెట్స్ ఉన్నాయో ఈ మిల్లెట్స్ కూడా చాలా తక్కువ టైం పడుతది. సార్ ఇదంతా బానే ఉంది. అయితే మీరు టైం కొద్దిగా స్పెసిఫిక్‌గా చెప్తే చాలా బావుంటది సార్ అనుకున్నానంటే యాక్చువల్లీ మార్చు, మే ఉంది కదా! ఈ మార్చు, మే ఈ టైం నుండి ఏదైతే తక్కువ టైం ఉంటదో అంత టైం తక్కువ దాంట్లోనే వేసేదనమాట. యాక్చువల్లీ సమ్మర్ టైంలో దగ్గరలో ఉన్న దానికనమాట వేస్తూ ఉంటారు. సో, మనం బేసిక్‌గా గుర్తుంచుకోవాలి. మీరు లెసన్ బట్టి నేర్చుకోవాలంటే మార్చ్ టు మేలాగా నేర్చుకోండి. బట్ ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలని అనుకుంటే ఉదాహరణకి ఇన్ డెప్త్‌గా నేర్చుకోవాలని అనుకుంటే ఏదైతే టైము రబీ అయిపోయిన వెంటనే ఒక టైం ఉంటుందో ఖాళీగా ఆ టైంలో వేసే పంటల్ని మనం ఏమంటామంటే జైద్ రబీ అంటాం. అంటే రబీ సీజన్‌లోన మనం క్రాప్ అనేది వేసాము. క్రాప్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఆ టైంలో కాస్త మిగులుతది కదా! ఆ టైంని ఏమంటామంటే జైద్ రబీ. అదే టైంలోన ఇంకొకటేంటంటే ఖరీఫ్ సీజన్ అయిపోయిన తర్వాత, ఖరీఫ్ సీజన్ తర్వాత కూడాను కొద్దిగా టైం దొరుకుతదంట. ఒక 1 మంత్. ఆ టైంలో వేసే పంటలు ఏమంటామంటే జైద్ ఖరీఫ్ అంటారు. సో, ఇంత అడ్వాన్స్ అవసరం లేదు. సరదాగా నేర్చుకోండి. మీ చుట్టుపక్కల అమ్మమ్మల గారి ఊరు గాని, విలేజెస్ గాని ఎప్పుడైనా ఎళ్ళేటప్పుడు అక్కడ మేజర్ క్రాప్స్ కాకుండా స్మాల్ క్రాప్స్, చిన్న చిన్న క్రాప్స్ ఉంటే మీరు వెంటనే గుర్తు తెచ్చుకోవాల్సింది ఓహో! ఇది ఖరీఫ్ సీజన్ తర్వాత వేసిందేమో అని గుర్తు తెచ్చుకుంటే భలే ఉంటది. లెసన్ అనేది కనెక్ట్ చేసుకుంటూ ఉంటే. ఆ తర్వాత నెక్స్ట్ మన స్టెప్ ఏంటంటే ఏవైతే క్రాప్స్ ఉదాహరణకి క్రాప్స్ ఉన్నాయి కదా! ఈ క్రాప్స్‌లోన ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే క్రాప్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫ్లవరింగ్ అనమాట. సో, క్రాప్స్‌లో ఫ్లవరింగ్ వచ్చేయడం అనేది అంటే ఫ్లవర్స్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. సో, ఎప్పుడైతే ఈ క్రాప్స్‌లో ఫ్లవర్స్ రావడానికి చాలా వరకు కూడాను మనకి ఎన్విరాన్మెంట్ కండిషన్స్ కూడాను చాలా వరకు సపోర్ట్ చేయాలి. అలా సపోర్ట్ చేయకపోతే చాలా దెబ్బ అయిపోతూ ఉంటది. సో, దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చంటే క్రాప్‌కి సంబంధించినంత వరకు కూడాను ఫ్లవర్స్ వచ్చే సీజన్ బట్టి కూడాను, ఫ్లవర్స్ వచ్చే టైం బట్టి కూడాను మనం 3 కైండ్స్‌లో క్రాప్స్‌ని డైవర్సిఫై చేయొచ్చు. 3 కైండ్స్‌లోననమాట క్రాప్స్‌ని డిఫరెంట్ డిఫరెంట్ థింగ్స్‌గా చేయొచ్చు. అదేంటి సార్ క్రాప్స్‌ని కూడాను అలా చేయొచ్చంటే చేయొచ్చనమాట. సో, కొన్ని క్రాప్స్ ఉంటాయి. ఆ క్రాప్స్‌కి అనేవి డెఫినెట్‌లీ కూడాను ఎలా ఉండాలంటే డే అనేది చాలా లాంగ్‌గా ఉండాలి. ఓకేనా? డే అనేది డెఫినెట్‌లీ కూడాను లాంగ్‌గా ఉండాలి. సో, డే లాంగ్ ఉందంటే ఆబ్వియస్‌లీ కూడా ఎలా ఉంటది? నైట్ అనేది చాలా తక్కువ ఉంటది. ఓకేనా? ఇంకొకటి ఇంకొన్ని క్రాప్స్ ఉన్నాయి. ఈ క్రాప్స్‌కి ఏంటంటే డెఫినెట్‌లీ కూడాను నైట్ అనేది అంటే నైట్ టైమ్ అనేది డెఫినెట్‌లీ కూడాను లాంగ్‌గా ఉండాలి. సో, నైట్ టైమ్ లాంగ్ ఎక్కువ కావాలి కొన్ని క్రాప్స్‌కి. కొన్ని కనమాట డే అనేది లాంగ్‌గా ఉండాలి. సార్ ఏవైనా కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారా? చాలా బాగుంటది అని అనిపిస్తే మీకు చెప్తాను. సో, ఏదైతే కొన్ని క్రాప్స్ అనేవి ఎక్కువగా కూడాను లాంగ్ నైట్స్ కావాలనుకుని చెప్పాను కదా! అలాంటి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీట్. ఇంతకుముందు మీరు రబీ క్రాప్స్‌లో నేర్చుకున్నారు కదా! ఈ వీట్ అనే దానిది ఎక్కువగా లాంగ్ నైట్స్ కావాలి. అందుకే చాలా వరకు కూడా వింటర్ సీజన్‌లో అక్కడ ఎక్కువగా నార్త్ సైడ్‌లో వీట్ అనేది బాగా కల్టివేట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే మెయిజ్. సో, ఈ మెయిజ్‌కి కూడాను చాలా ఎక్కువ నైట్స్ కావాలి. అట్ ద సేమ్ టైమ్ కాటన్ కూడాను. సో, ఈ కాటన్‌కి కూడాను నైట్ టైమ్ అనేది చాలా ఎక్కువగా ఈ నైట్ టైమ్ అనేది చాలా ఎక్కువ కావాలి. సార్ నైట్ టైమ్ ఎక్కువ కావాలి, నైట్ టైమ్ ఎక్కువ కావాలి అని అంటున్నారు కానీ నాకు ఎన్ని అవర్స్ మెజర్‌మెంట్ కాస్త చెప్తే బావుంటది సార్ అంటే డేకి 24 అవర్స్ కాబట్టి హాఫ్ డే అనేది 12 అవర్స్ అనుకుంటే, హాఫ్ డే అనేది 12 అవర్స్ అనుకుంటే 12 అవర్స్ 12 ½ అవర్స్ కన్నా ఎక్కువ టైం ఉండాలి. సో, మోర్ దెన్ 12 ½ అవర్స్ కన్నా ఎక్కువ ఉంటే దాన్నే ఎక్కువ నైట్ టైమ్ ఉంది అనుకుని క్రాప్స్ అనేవి వచ్చాయనమాట. ఓకే. ఇప్పుడు డే లాంగ్ అంటాం కాబట్టి లాంగ్ డే ప్రకారంగా ఏవైనా క్రాప్స్ ఉన్నాయా సార్ అంటే బోలెడు ఉన్నాయి. సో, మనం కొన్ని చెప్తాం. రైస్ ఉందా? రైస్ కూడాను ఆ టైప్ కిందకి వస్తది. స్పినాచ్ అంటే పాలకూర అనుకుంటా. సో, పాలకూర కూడాను అంతే. దాని తర్వాత రాడిష్ అంటే ముల్లంగి అంటారు. సో, ఈ రాడిష్ కూడాను ఇంతే. సో, వీటన్నిటికి కూడాను డే టైమ్ చాలా ఎక్కువ ఉండాలి. డే టైమ్ ఎక్కువ ఉండాలంటే 12 ½ అవర్స్ కన్నా ఇది ఎక్కువ ఉండాలి. సో, డే టైమ్ అనేది ఎక్కువ ఉండాలి. అయితే సార్ మరి మధ్యలో ఒక బ్రాకెట్ విడిచిపెట్టారు. ఈ బ్రాకెట్ దేనికోసం సార్ అంటే
సో ఈక్వల్ టైం అనమాట. సో 12 అవర్స్ ఎక్కువ కాదు, 12 అవర్స్ తక్కువ కాదు, అంటే ఈక్వల్ టైం కరెక్ట్గా 12 అవర్స్ ఉండే టైప్ అనమాట. సో ఆ టైప్ ఆఫ్ క్రాప్స్ని ఏమంటామంటే న్యూట్రల్. సో ఏం న్యూట్రల్, డే అనేది న్యూట్రల్గా ఉంది కాబట్టి వీటిని డే న్యూట్రల్ క్రాప్స్ అని అంటారు. సో ఈ డే న్యూట్రల్ క్రాప్స్కి ఏమైనా బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే చాలా ఉన్నాయి, కానీ ఒకే ఒక్కటి గుర్తుంచుకుందాం, సరదాగా గుర్తుంచుకుందాం. అదేంటంటే సోయాబీన్. సో ఈ సోయాబీన్ అనే క్రాప్ అనేది అటు వింటర్ సీజన్కి ఇటు ఖరీఫ్ సీజన్కి, అంటే రబీకి అదే రకంగా ఖరీఫ్కి, ఈ రెండింటికి మధ్యలో అనేది ఎక్కువగా కూడా ప్లాంట్ చేస్తూ ఉంటారు అనమాట ఈ సోయాబీన్ అనే క్రాప్ అనేది. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకోవచ్చు అంటే క్రాప్స్కి డే టైం ఎంత ఉండాలి, నైట్ టైం ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి కూడాను క్రాప్స్లో డిఫరెన్స్ వచ్చేస్తున్నాయి, రకరకాల క్రాప్స్ అనేవి వచ్చేస్తున్నాయి. ఒకసారి ఇప్పుడు మనం ఏమేమి క్రాప్స్ చూద్దామా. ఫ్లవరింగ్ బేస్డ్గా అంటే డే టైం ఎంత ఉండాలి అనే దాన్ని బట్టి కూడాను కొన్ని క్రాప్స్ చూసాం. అట్ ద సేమ్ టైం సీజన్స్ బేస్డ్గా అంటే రెయినీ సీజను, అట్ ద సేమ్ టైం వింటర్ సీజన్ బట్టి కూడా కొన్ని క్రాప్స్ చూసాం. దాని తర్వాత ఒక క్రాప్ అనేది ఎన్ని డేస్ టైం తీసుకుంటుంది కల్టివేట్ అవ్వడానికి, కంప్లీట్గా ఆ క్రాప్ మన చేతికి రావడానికి, ఆ టర్మ్ బేస్డ్గా కూడా మనం క్రాప్స్ చూసాం, లాంగ్ టర్మ్ కానీ షార్ట్ టర్మ్ అనమాట. సో ఇది పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మనం జస్ట్ నేర్చుకుంటుంది ఈ 3 మాత్రమే. ఇకపైన మనం ఏం చేద్దామంటే అగ్రికల్చర్ అసలైన స్టెప్లోకి వెళ్ళిపోదాం. ఈ అగ్రికల్చర్ టాపిక్ని ప్రాణం పెట్టి చెప్తా, మీరు కూడా మనసు పెట్టి వినండి. ఈ రైతు పడే కష్టం అంతా ఒక్క డైలాగ్తో చెప్తా, మొత్తం వినండి. రేయనక పగలనక ఎండనక వాననక వాగనక వరదనక రాయనక రప్పనక దుమ్మనక దుప్పనక ముళ్ళనక ముంపనక పురుగనక పామనక కోడి కోత కూయగానే నాగలెత్తి పొలం చేరి సాలు పెట్టి కొండ్రమేసి దుక్కు దిన్ను దొగలేసి నీరు పెట్టి దమ్ము చేసి విత్తు నాటి పైరు పెంచి పస్తులుండి పుస్తులమ్మి మందు జల్లి కలుపు తీసి కాపు కాచి ముసలి ముతక అమ్మ నాన్న పిల్ల జల్ల ఇల్లంతా ఏకమే కోత కోసి కుప్ప నూర్చి బస్తకెత్తి బండి కట్టి పట్నం తెచ్చి మిల్లుకొచ్చి బేరమాడి కాటాకెత్తి పైకమెంతో లెక్క కట్టి కళ్ళకెత్తి కట్టకట్టి పక్క నెట్టి అలసంటంతా తీర్చాలని అరకప్పు టీ అడిగితే 6 గాని రైతు బిడ్డ నెత్తురంతా చెమట చేసి వెనకేసిన సొమ్ముని వెనక్కి తిరిగే లోపు కాజేయడానికి నీకెన్ని గుండెలు బే. ఇది ఒక రైతు పడే కష్టమంతా కూడాను ఈ ఒక్క డైలాగ్లో ఉంటుంది మొత్తం కూడాను. రేయనక పగలనక నుండి మొదలు పెడితే లాస్ట్కి హార్వెస్టింగ్ చేసి ఈ మొత్తం ప్రాసెస్ అంతటినీ కూడాను చివరి వరకు రైతు తన పంట పొలాన్ని చేతి వరకు తీసుకొని వచ్చేంతవరకు కూడా రైతు పడే కష్టం అంతా ఈ ఒక్క డైలాగ్లో ఉంటుంది. సో దట్ మీరు కూడాను అంతే మనసు పెట్టి ఈ లెసన్ని హ్యాపీగా ఇక్కడ నుంచి అర్థం చేసుకుందాం. ఈ అగ్రికల్చర్ అనేది ఇంతకుముందే మీకు చెప్పాను, మనుషులు అనేవాడు కూడా నొమాడిక్, ఒక ప్లేస్ నుండి ఇంకో ప్లేస్కి తిరుక్కుంటూ వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే వాడికి క్రాప్స్ అనేవి తెలిసాయో ఒక ప్లేస్లో స్టెబిలిటీ వచ్చింది. సో స్టెబిలిటీ వచ్చిన తర్వాత వాడు ఏం చేశారంటే ఈ ప్రాసెస్ని స్టార్ట్ చేశారు, క్రాప్ని కల్టివేట్ చేసే ప్రాసెస్ని ఫైండ్ అవుట్ చేశారు. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే ఒక క్రాప్స్ని కల్టివేట్ చేయడం కానీ క్రాప్స్ని రైజ్ చేయడం కానీ దాన్ని ఏమంటామంటే సింపుల్గా అగ్రికల్చర్ అని అంటాం. యాక్చువల్లీ ఈ అగ్రికల్చర్లో ఏవైతే పనులు చేస్తారో వాటిని ఏమంటామంటే అగ్రికల్చరల్ ప్రాక్టీసెస్ అంటాం. సో ఈ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ బోల్డ్ ఉంటాయి. కాకపోతే మనం యాజ్ ఎ స్టూడెంట్స్గా, మీరు యాజ్ ఎ చిన్నపిల్లలుగా మీకేంటి తెలియాలి, ఎంతవరకు తెలిస్తే సరిపోద్ది అనేది మేజర్గా చూసుకున్నట్లయితే నెంబర్ 1 సాయిల్ ప్రిపరేషన్. ఫస్ట్ స్టెప్ ఈ సాయిల్ ప్రిపరేషన్ అంటే ఏంటి, రైతు ఇక్కడ తను పండించిన పంటని ఎక్కడ సాయిల్లోనే కల్టివేట్ చేయాలి. సో తన సాయిల్లోనే కల్టివేట్ చేసేటప్పుడు డెఫినెట్లీ కూడా ఆ సాయిల్ అనేది మంచిగా ఉండేటట్లు చేయాలి కదా. ఇప్పుడు ఇదే రైతు ఈ మొత్తం ల్యాండ్ అంతటిని కూడా మంచిగా ఫామ్ చేసుకోవడానికి ఈ సాయిల్ని ఏ రకంగా ప్రిపరేషన్ చేసుకుంటాడంటే నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఫ్లఫింగ్. సో ఫ్లఫింగ్ అంటే మీరు సింపుల్గా చూసే ఉంటారు చాలాసార్లు. మీరు రైతులు అన్న ఫార్మర్స్ అన్న వెంటనే మీకు గుర్తొచ్చేది ఈ ఫ్లఫింగ్ అంటే నేలను దున్నడం. దీనిని ఈ ఫ్లఫింగ్ అనేది డెఫినెట్లీ కూడాను ట్రాక్టర్స్తో ఇప్పుడు చేస్తున్నారు. ఆ రోజుల్లో అయితే ఎడ్లతో పశువులతో చేసేవారు. సో ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవే ఫ్లఫింగ్ అనమాట సింపుల్గా కూడాను. సో దీనివల్ల వచ్చే యూజ్ ఏంటంటే ఏం లేదనమాట, ల్యాండ్ ఉంది కదా, ల్యాండ్లోన ఏదైతే నేల ఉందో నేల కాస్త లూజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఈ సాయిల్ అనేది లూజ్ అవుతుందో ప్లాంట్స్కి సంబంధించిన రూట్స్ ఉన్నాయి కదా, ఈ ప్లాంట్కి సంబంధించిన రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మెల్లమెల్లగా లోపల వరకు హ్యాపీగా వెళ్తాయి. ఇలా ఎప్పుడైతే లోపల వరకు వెళ్తాయో కింద అనేది డెఫినెట్లీ కూడా మనకు కనిపించేది వాటర్. సో ఎప్పుడైతే కింద అనేది మనకి వాటర్ అనేది కనిపిస్తుందో సో ఈ వాటర్ని కింద అది అబ్జర్వ్ చేసుకోవడానికి చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ కింద ఏవైతే ఉన్నాయో అంటే ల్యాండ్ లోపల సాయిల్ లోపల ఏవైతే మంచి ఫెర్టిలైజర్స్ ఉంటాయో రకరకాల వాటి ఫుడ్ ఉంటుందో ఆ ఫుడ్ అంతటిని కూడాను ఇక్కడ అబ్జర్వ్ చేసుకోవడానికి అనమాట చాయిస్ ఉంటుంది అనమాట. ఇది మేజర్గా కూడాను మనం చూసుకునే ఫస్ట్ ప్రాసెస్. సో సాయిల్ ప్రిపరేషన్లో మొట్టమొదటిది ఈ ఫ్లఫింగ్. సో ఎప్పుడైతే ఈ ఫ్లఫింగ్ అయిపోయిన తర్వాత అంటే ఈ ఫ్లఫింగ్ ఎందుకు చేస్తున్నాం మీకు అర్థమైంది కదా, ల్యాండ్ ఎరేషన్ కోసం. అంటే ల్యాండ్లోన గాలి
ల్యాండ్లోనే చిన్న చిన్న స్పేసెస్ రావడం కోసం. సో దీనివల్ల ఒకటి రూట్ పెనట్రేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది, రూట్స్ అనేవి లోపల వరకు వెళ్తాయి. నెక్స్ట్ అదే రకంగా నేల లోపలికి గాలి కూడా వెళ్తుంది అనమాట. ఇది పాయింట్ 1. దాని తర్వాత సెకండ్, ఇదే దాంట్లో మనకు కనిపించేది ఏంటంటే లెవలింగ్. సో ల్యాండ్ని లెవెల్ కూడా చేస్తారు. సార్ ఈ ఫ్లఫింగ్ తర్వాత లెవెలింగ్ ఎలా చేస్తారు? సో ఈ రకంగా అనమాట మనకి ఇక్కడ సింపుల్గా కూడాను వాడంతా కూడాను ఇలా చేస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎందుకు ఈ రకంగా లెవెలింగ్ చేస్తారంటే చెల్లా చెదురుగా అయిపోయింది అంతా కూడా ఇప్పుడు నీట్గా ప్లెయిన్గా వచ్చేస్తుంది. దీనివల్ల వచ్చే లాభం ఏంటంటే వాటర్ అనేది ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది తన పొలం చుట్టూ కూడాను. అది మేజర్ రీజన్. ఇప్పుడు ల్యాండ్ అనేది తయారైంది. అయితే ల్యాండ్ అనేది తయారైపోయిన తర్వాత మూడో స్టెప్ కూడా దీంట్లోనే సాయిల్ ప్రిపరేషన్లో ఏముంటుందంటే ల్యాండ్ని చక్కగా దున్నుకున్నారు. ఈ దున్నుకునేటప్పుడు ఏవైతే వేస్ట్ ప్రోడక్ట్స్ ఉంటాయో, వేస్ట్ మొక్కలు ఉంటాయో అవి పోయాయి. ల్యాండ్ ఇప్పుడు అనమాట మంచిగా గాలి పట్టింది. దాంతోపాటు ల్యాండ్లోన రూట్స్ అనేవి కింద వరకు వెళ్ళేంత చేశారు. దాని తర్వాత ల్యాండ్ అంతటిని కూడా వాటర్ పెట్టేసి లెవెల్ చేస్తారు. ఆ తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ల్యాండ్కి ఇప్పుడు మంచి బలం కావాలి, మంచి స్ట్రెంత్ కావాలి. అంటే ఎవరికి స్ట్రెంత్? మొక్కలు అవి పెరిగేటప్పుడు వాటికి మంచి ఫుడ్ పెరిగేటట్లు ఉండాలి. దానికోసం ఏం చేస్తామంటే మాన్యూరింగ్ చేస్తామన్నమాట. సో మాన్యూరింగ్ అంటే తెలుగులో అయితే మనం ఎరువులు అంటాం. సో ఈ రకంగా ఎరువులు వేస్తాం మాన్యూరింగ్. దీనివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ దాంట్లో పండే పంటలన్నిటికి కూడా మంచి స్ట్రాంగ్ అవ్వడానికి అనమాట అవుతాయి. సో సాయిల్ ప్రిపరేషన్లో ఫ్లఫింగ్, లెవెలింగ్ అండ్ మాన్యూరింగ్, ఇది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే సోయింగ్. అయితే ఇప్పుడు యాక్చువల్లీ మనకి ల్యాండ్ అనేది మంచిగా తయారైపోయింది. ఇలా తయారైపోయిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఏం చేయాలి? మన దగ్గర ఏవైతే సీడ్స్ ఉన్నాయో ఆ సీడ్స్ అనేవి ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేయాలి. యాక్చువల్గా డిస్ట్రిబ్యూట్ అయితే ఏం చేస్తారంటే కొంతమంది చేతులతో పట్టి వేసేస్తూ ఉంటారు, కొంతమంది మిషన్స్తో కూడాను వీటిని అనమాట నీట్గా అరేంజ్ చేసుకుంటారు. నీట్గా ఇలా సీడ్స్ వేసిన వాళ్ళు కూడా ఉంటారు. మీకు చూపిస్తాను యాక్చువల్లీ. సో ఇక్కడ ఒకటి ఏంటంటే బ్రాడ్కాస్టింగ్, ఇంకొకటి అనమాట సీడ్ డ్రిల్. సీడ్ డ్రిల్లో ఏమంటారు అంటే మిషన్స్ అనమాట, చక్కగా మిషన్స్ అనమాట ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం బ్రాడ్కాస్టింగ్లో ఏంటంటే మనం చేతితో అనమాట విసురుతూ ఉంటాం ఈ సోయింగ్. అయితే మీరు చిన్నపిల్లలు కాబట్టి మీకు చిన్నగా ఇచ్చారు, కానీ యాక్చువల్ అసలు సోయింగ్ ఎలా ఉంటుంది చెప్పనా? మీకు ఇందాక ల్యాండ్ అనేది ఈ రకంగా చేసుకున్నాం కదా, ల్యాండ్ నీట్గా ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత యాక్చువల్లీ ఏవైతే గ్రెయిన్స్ ఉన్నాయో ఆ గ్రెయిన్స్ అన్నిటిని ఏం చేస్తాం తెలుసా? లాస్ట్ ఇయర్ మనకి మంచిగా బెస్ట్గా ఏ చెట్టు నుండి అయితే మంచిగా వచ్చాయో మంచి క్వాలిటీ గ్రెయిన్స్, ఆ గ్రెయిన్స్ అన్నిటిని గ్యాదర్ చేసుకుంటారు. ఈ గ్రెయిన్స్ ఎప్పుడైతే గ్యాదర్ చేసుకున్నారో వీటిని నెక్స్ట్ ఇయర్ వరకు దాచుకుంటారు. సో ఈ నెక్స్ట్ ఇయర్ అంటే వస్తుంది కాబట్టి ఈ ఇయర్లో ఏం చేస్తారంటే వాళ్ళు ఈ గ్రెయిన్స్ అన్నిటిని తీసుకొని వాటిని వాటర్లో వేసేస్తారు. సో ఎప్పుడైతే వాటిని వాటర్లో వేసి మంచి గ్రెయిన్స్ అన్నిటిని కూడా ఏవైతే ఈ గ్రెయిన్స్ అన్ని కిందకు మునిగిపోతాయో వాటన్నిటిని కూడా మంచి గ్రెయిన్స్ ఏవైతే పైన ఫ్లోట్ అయిపోతాయో వాటన్నిటిని కూడా పక్కన పడేస్తారు. ఈ గ్రెయిన్స్ అన్నిటిని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక రోజు అలా విడిచిపెట్టేస్తే నెక్స్ట్ రోజుకి అనమాట వాటి నుండి కాస్త జెర్మినేషన్ స్టార్ట్ అవుతుంది. సో జెర్మినేషన్ అంటే మొక్కలు మొలకెత్తుతాయి అన్నమాట. ఇలా మొలకెత్తిన ఆ మొక్కలన్నింటినీ కూడాను ఒక ప్లేస్లో ఇలా తీసుకుంటారు. ఇలా ప్లేస్లో తీసుకుని ఆ ప్లేస్లో అనమాట చక్కగా పెంచుతారు. చూపిస్తానండి. సో ఏవైతే గ్రెయిన్స్ అనేవి ఇలా స్టార్ట్ అవుతాయో వాటన్నిటిని కూడా ఒక్క ప్లేస్లోనే ముందు వాటిని నీట్గా జెర్మినేట్ అయ్యేటట్లు చేస్తారు. ఇలా చిన్న చిన్న మొక్కలు అయిపోతాయి కదా, ఇప్పుడు ఏవైతే చిన్న చిన్న మొలకలు ఎత్తాయో వీటన్నిటిని ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక పెద్ద ఎకరా పొలం తీసుకొని ఎకరా పొలంలో అనమాట నీట్గా సో చేస్తారు. దూరంగా ఫోటో చూడండి. ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో మీరు క్లియర్గా చూడండి. ఒక ప్లేస్లో ఆల్రెడీ వాళ్ళు కల్టివేట్ చేస్తారు. ఆ కల్టివేట్ చేసిందంతా కూడాను ఏవైతే జెర్మినేట్ అయ్యో వాటన్నిటిని కూడా ఇప్పుడు దూరంగా అనమాట నీట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉన్నారు. సో దూరంగా ఇప్పుడు నీట్గా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తుంటుంది. అండ్ ఇక్కడ కూడా చూడండి ఎంత దూరంలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఒక్కొక్కటి ఇలా ఇక్కడ కూడా ఆడవాళ్ళు చూసారా, వాటన్నిటిని కూడా దూరంగా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. సో వీటిని సోయింగ్ అంటారు. చెప్తున్నాను కదా, ఒకటి మాన్యువల్గా చేసేది, దీన్ని బ్రాడ్కాస్ట్ సోయింగ్ అంటారు. ఇంకొకటి అనమాట ట్రాక్టర్స్ కూడా చేసేస్తాయి అనమాట సింపుల్గా కూడాను. ఇక్కడ ఈ ట్రాక్టర్ ఉందా, ఈ ట్రాక్టర్ అనేది ఈజీగా అనమాట సింపుల్గా మనిషి చేసే పని అంతటిని కూడాను ఇది ఒక్కటే చేసేస్తాయి అనమాట. ఇది సోయింగ్ అంటారు. సో ఇప్పుడు వరకు ఈ సోయింగ్లో మనం ఏం నేర్చుకున్నాం అనే దానికి చూసుకుంటే సో 2 పాయింట్లు రాసేసుకున్నాం అనుకో, ఒక పని అయిపోద్ది. ఒకటి బ్రాడ్కాస్ట్, మరొకటి అనమాట ఇంకొకటి సీడ్ డ్రిల్. ఈ 2 మిషన్స్ ఏవో సరదాకి రాస్తున్నాము. ఓకే, ఇది సోయింగ్లోన. ఇప్పటి వరకు మనం చేసింది ఏంటి? ఒకటి ల్యాండ్ని బాగా చేసుకున్నాం. ల్యాండ్లోన సీడ్స్ అనేవి ముందుగానే బయట ఎక్కడో నీట్గా చేసుకొని జెర్మినేట్ చేయించుకొని వాటిని దూరం అనమాట ఇప్పుడు మనం నాటేసాం. సో మనకి సోయింగ్ కూడా అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేది ఏంటంటే మాన్యూరింగ్. ఈ మాన్యూరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రైతులు ఎప్పుడు కూడాను వాటి పంట పొలంలోనమాట ఎప్పుడు ఏదో ఒకటి జల్లుతూనే ఉంటారు. ఎందుకంటే
తన పంటకనమాట డెఫినెట్లీ కూడా న్యూట్రిషన్ ఇవ్వాలి కదా. ఏ పంట అయినా సరే తీసుకోండి, మనిషికి ఎలాగో రోజు ఫుడ్ అనేది కావాలో తన పంట అనేది పండిస్తున్నాడు కాబట్టి డెఫినెట్లీ కూడాను వాటికి న్యూట్రిషనల్ అనమాట సప్లిమెంట్స్ మనం చేస్తూనే వెళ్ళాలి. సో ఈ న్యూట్రిషన్ సప్లిమెంట్స్ ప్లాంట్స్కి వేయడానికి అనమాట బేసిక్గా 2 టైప్స్ ఉంటాయి ఈ మాన్యూరింగ్లోనే. ఒకటి చాలామంది కూడాను ఎలా వెళ్తారంటే న్యాచురల్ ఫార్మింగ్ వైపు వెళ్తారు. న్యాచురల్ అంటే ప్రకృతి పరంగా వెళ్ళేటట్లుగా వెళ్తూ ఉంటారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇది న్యాచురల్గా కాకుండా ఆర్టిఫిషియల్ కూడా వేస్తూ ఉంటారు. సో మీకు సింపుల్గా చెప్పాలంటే మీ ఇంట్లో అమ్మ నాన్నలు రైస్ వడ్డిస్తే ఒక టైప్ ఉంటుంది. రైస్ కాకుండా ఇంకొంతమంది ఏం చేస్తారంటే జస్ట్ ట్యాబ్లెట్స్ తింటూనే బతికేస్తూ ఉంటారు. ట్యాబ్లెట్స్, సెలైన్స్, ఇంజెక్షన్స్ ఇవి వేసుకుని బతికేస్తూ ఉంటారు. సో ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్ వేసుకుని బతకడాన్ని ఆర్టిఫిషియల్ అంటారు. రైస్ ఇలాగా పళ్ళు ఫలాలు తింటే దాన్ని ఏమంటారు న్యాచురల్ అంటారు. అయితే మీకు ఇప్పుడు ఇంకొక బ్యూటిఫుల్ డిఫరెన్స్ చెప్తాను చూడండి. ఆర్గానిక్కి న్యాచురల్ ఫార్మింగ్కి ఏంటి సార్ డిఫరెన్స్ అనుకో కొంతమంది అడగచ్చు. సార్ ఆర్గానిక్కి న్యాచురల్కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఆర్గానిక్లో మనం ఏం చేస్తామంటే మనకి ఉదాహరణకి కొంతమంది రకరకాల వేపాకులు నూరి మనకు మెడిసిన్ తయారు చేస్తూ ఉంటారు. ఇంకొంతమంది రకరకాల ఆయుర్వేదిక్ మెడిసిన్స్ చేస్తుంటారు. దీన్ని ఆర్గానిక్ అంటారు. అంటే ఇక్కడ ఆర్గానిక్లో కూడాను మనం ఒక మెడిసిన్ అనేది తయారు చేస్తున్నాం, అది బై యూజింగ్ న్యాచురల్ ప్రోడక్ట్స్ అయినప్పటికీ కూడాను. అదే న్యాచురల్ ఫార్మింగ్లో ఏంటంటే ల్యాండ్ మీద మొక్కలు నాటేసి అలా విడిచిపెట్టేస్తారు. అది ఎలా పెరిగితే అలా పెరుగుతూనే ఉంటుంది అనమాట. ఓకేనా. దానికి రోజు వాటర్ పెట్టడం, పక్షులు ఏవి రాకుండా చూసుకోవడం, వాటిని ఏ ఎలకలు ఇలాంటి తినకుండా ఉండడం, అంతే. ఎక్స్ట్రా న్యూట్రిషన్కి సంబంధించిన సప్లిమెంట్స్ ఏమి ఉండవు. అవి భూమిని యూజ్ చేసుకుని అనమాట వెళ్తూ ఉంటాయి. అది నేచురల్ ఫార్మింగ్కి ఆర్గానిక్కి డిఫరెన్స్. ఆర్టిఫిషియల్లో కంప్లీట్గా మనం కెమికల్ ఫార్ములాస్ యూజ్ చేస్తే, ఆర్గానిక్లో మనం కంప్లీట్గా అనమాట న్యాచురల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే, న్యాచురల్ ఫార్మింగ్లో అసలు మనం ఏం వాడం, భూమి మీద అది ఎలా పెరిగితే అలా పెరుగుతూ వెళ్తూ ఉంటాయి అనమాట. ఇది పరిస్థితి మేజర్గా కూడాను. అయితే మీకు టెక్స్ట్ బుక్లో న్యాచురల్ ఫార్మింగ్కి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్కి ఈ రెండింటికి కొద్దిగా డిఫరెన్స్ ఇచ్చారు. అంటే మనం న్యూట్రిషన్ కోసం వాడే న్యాచురల్ ఫెర్టిలైజర్స్కి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్కి కొంత తేడా ఇచ్చారు. అదేంటి ఇప్పుడు చూద్దాం. వాటికి మేజర్గా ఏంటి అనేది చూసుకున్నట్లయితే, యాక్చువల్లీ మనం న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఉన్నాయి కదా, ఏవైతే జంతువులు ఉన్నాయో లైక్ పశువులు ఉంటాయి, వాటికి ఏవైతే యూరిన్, అదే రకంగా వాటికి ఏదైతే స్టూల్ ఉంటాయో వాటిని యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. అంటే పశువుల నుండి వచ్చే వేస్ట్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాము. నెక్స్ట్ కొన్ని రకాల వార్మ్స్ ఉంటాయి, రింగ్ వార్మ్స్ కాదు, వానపాములు ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటి పాములను యూజ్ చేసి, పాములు కాదు వానపాములను యూజ్ చేసుకోవాలన్నమాట. వాటి నుండి వర్మి కంపోస్ట్ తయారు చేస్తూ ఉంటాం, పశువులు వేసి ప్యాడ్ నుండి వీటి నుండి అనమాట. సింపుల్గా చెప్పాలంటే ప్లాంట్స్, యానిమల్స్ వాటి యొక్క వేస్ట్ నుండి ఈ ఫెర్టిలైజర్స్ తయారు చేస్తూ ఉంటారు. అదే ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ చూసుకున్నట్లయితే ప్లాంట్కి కావాల్సిన కంప్లీట్ న్యూట్రియంట్స్ అంతా కూడా కెమికల్గా తయారు చేస్తారన్నమాట వీళ్ళు సొంతంగా. సో అదే నేచురల్ ఫెర్టిలైజర్స్ చూసుకోండి, ఇది కంప్లీట్గా ఆర్గానిక్ మ్యాటర్, అంటే జంతువుల నుండి, ప్రాణమున్న వాటి నుండి తీసింది ఈ న్యూట్రియంట్స్ అంతా కూడా. అదే ఇవి చూసుకున్నట్లయితే కంప్లీట్గా కూడాను ప్రాణం లేని వాటి నుండి, సో మొక్కకు ప్రాణం లేని వాటి నుండి అనమాట కంప్లీట్గా కెమికల్ తయారు చేస్తారు. ఎగ్జాంపుల్కి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం వీటికి అనమాట. NPK, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం ఈ మూడు కూడాను. సో మీకు బెస్ట్గా కూడాను చాలా వరకు పంటల్లో యూజ్ చేసేది అమోనియం నైట్రేట్ కానీ, పొటాషియం సల్ఫేట్ ఇలాంటివి యూజ్ చేస్తుంటాం ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్. అదే న్యాచురల్ ఫెర్టిలైజర్స్లో చూసుకున్నట్లయితే ఇప్పుడే చెప్పారు కదా జంతువుల యొక్క వేస్ట్ ప్రోడక్ట్స్, ఇంకా వేప నూనె, సో వేపాకు ఉంది కదా, వేపాకు నూనె ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు అనమాట మేజర్గా కూడాను. సో మీకు ఇక్కడైతే క్లియర్గా న్యాచురల్ ప్రోడక్ట్స్కి అయితే సింపుల్గా క్యాట్లు, అదే రకంగా ప్లాంట్స్ వీటి యొక్క వేస్ట్ అని తెలిసిపోద్ది. కానీ ఆర్టిఫిషియల్కి మీకు కొద్దిగా తెలియడం కష్టం కదా. NPK అనుకుని చెప్పాను, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. యాక్చువల్లీ నైట్రోజన్ అనేది ప్లాంట్ యొక్క హైటు, దాని యొక్క గ్రోత్ పెరగడానికి బాగా యూజ్ చేస్తూ ఉంటారు. సో దీన్నే యూరియా అంటుంటారు కదా, యూరియా. అండ్ ఇక్కడ ఈ పొటాషియం చూసుకున్నట్లయితే ప్లాంట్కి సంబంధించినంతవరకు కూడా కొంతకాలం వచ్చిన తర్వాత ఫ్లవర్ వస్తుంది కదా, ఈ ఫ్లవర్ టైంలో ఈ పొటాషియం యూజ్ అనేది గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ప్లాంట్ ఇది ఒక ప్లాంట్ అనుకోండి, దీనికి ఒక బడ్ వస్తుందంటే ఈ బడ్ దగ్గర ఇక్కడ స్ట్రాంగ్గా గమ్మింగ్ కావడానికి, స్ట్రాంగ్గా ఆ ఫ్లవర్స్ అనేవి రావడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ఇక్కడ పొటాషియం చూసుకున్నట్లయితే గ్రెయిన్స్ కానీ, ఫ్రూట్స్ కానీ ఇవి వస్తాయి చూడండి, ఆ టైంలో ఈ పొటాషియం అనేది ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఉదాహరణకి జామ చెట్టు, అదే రకంగా మామిడి చెట్టు ఇలాంటివి ఉంటాయి కదా, వాటికి పళ్ళు ఫలాలు రావడానికి అనమాట ఈ పొటాషియం యూజ్ చేస్తూ ఉంటారు. సో ఈ రకంగా ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారు, అమోనియం సల్ఫేట్, కాపర్ సల్ఫేట్ ఇలా రకరకాలవన్నీ కూడా. సో ఇది థర్డ్ స్టెప్ అనమాట. పంటకి ఎప్పుడు కూడాను రకరకాల స్టేజెస్లో, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అనుకొని మనం రకరకాల స్టేజెస్లో అనమాట పంటకు కావాల్సినవన్నీ పెడుతూ ఉంటాం. నెక్స్ట్ ఈ క్రాప్కి సంబంధించినంత వరకు ఇంకొక ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇర్రిగేషన్.
ఇరిగేషన్ ఎందుకంటే ఏ పంటకు తీసుకున్నా సరే ఆ పంటకి డెఫినెట్లీ కూడాను వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ లేకపోతే ఏ పంట అయినా సరే చనిపోవాల్సిందే. కాబట్టి మేజర్గా కూడాను చూసుకున్నట్లయితే ఇరిగేషన్. అయితే ఒకప్పుడు రోజుల్లో ఇరిగేషన్ ఎలా ఉండేదంటే పెద్ద నది ఉండేది. సో ఇదొక క్రాప్ అనుకుంటే ఈ క్రాప్కి సంబంధించినంత వరకు కూడా ఎలా ఉండేదంటే ఈ పక్క నుండి నది వెళ్తుంటే ఆ నది వాటర్ అనమాట ఇటువైపు షిఫ్ట్ చేసుకునేవాళ్ళు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర వెల్స్ ఉంటాయి కదా, ఆ వెల్స్ వాటర్ అనేవి దీనికి షిఫ్ట్ చేసుకునేవాళ్ళు. ఇంకొంతమంది అంటే ఖరీఫ్ సీజన్ వచ్చేటప్పుడు వర్షం పడుతుంది కదా, వర్షం మీద డిపెండ్ అవుతూ ఉండేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో మొత్తం సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఇప్పుడు టెక్నాలజీ అనేది బాగా వచ్చేసింది. సో టెక్నాలజీలో ఏ రకంగా వచ్చేసారు ఏంటి సార్ నాకు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే చెప్తా. యాక్చువల్లీ ఇదే టెక్నాలజీలో అనమాట ఒక 2 కొత్త టెక్నాలజీస్ వచ్చాయి. అవేంటంటే ఇది స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటారు. స్ప్రింక్లర్ ఇరిగేషన్ అంటే మీరు చాలాసార్లు పార్కుల్లో చూస్తూ ఉంటారు. సో ఒక ట్యాప్ ఉంటుంది, ట్యాప్ నుండి అనమాట వాటర్ అనమాట స్ప్రింకిల్ అవుతుంటుంది దాని మీదకి దీని మీదకి, ఇలా స్ప్రింక్లర్ ఇరిగేషన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ అంటే ఏంటంటే ప్లాంట్స్ అన్నీ కూడాను ఒక వరుసలో ఇలాగ పాతేసి ఉంటారు. సో ప్లాంట్స్ అన్నీ ఒక వరుసలో ఇలా ఉంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే వీడు సైంటిఫిక్గా ప్రతి ప్లాంట్కి ఎదురుగా కూడాను ఒక ఆ పైప్ అనేది పెడతారు. సో ఈ పైప్కి అనమాట ఒక చిన్న హోల్ ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, ఈ ప్లాంట్కి సంబంధించినంత వరకు కూడాను చుక్క డ్రాప్ అనమాట ఆ ప్లాంట్కి వెళ్తూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్లాంట్కి మనం హెవీగా వాటర్ వేసేటప్పుడు ఆ వాటర్ అంతా కూడా సైడ్కి వెళ్ళిపోతూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమవుతుందంటే డ్రాప్ వేయడం వల్ల వాటికి ఎప్పుడు కూడాను ఎంత వాటర్ కావాలో అంత రిక్వైర్మెంట్ బట్టి వెళ్తూ ఉంటుంది అనమాట. సైంటిఫిక్గా మెజర్ చేసి ఎంత స్పీడ్తో విడిచిపెట్టాలనేది చూసుకుని చక్కగా చేసుకుంటారు. దీన్ని డ్రిప్ ఇరిగేషన్ అంటారు. ఎక్కువగా కూడాను ఎడారి ప్రాంతాల్లో ఎక్కువగా వాటర్ తక్కువ ఉన్న ప్రాంతాల్లో ఈ టైప్ ఆఫ్ సిస్టమ్ చేస్తారు. మరి వాటర్ ఎక్కువ ఉన్న ప్లేస్లో ఎందుకు చేస్తారంటే వాడికి సరదా, వాటర్ అంత ఎక్కువ ఉన్నప్పుడు వాడు పట్టించుకుంటాడు వాటర్ సేవ్ చేస్తామని, అలా చేయడు కదా, అది పరిస్థితి. ఈ స్ప్రింక్లర్ మెథడ్ కూడా అది. సో ఈ ఇరిగేషన్కి సంబంధించినంత వరకు కూడా మేజర్గా ఇది మీరు గుర్తుంచుకోవాలి. మేజర్గా కూడా ఇది అనమాట. కొన్ని ట్రెడిషనల్ ఇరిగేషన్ సిస్టమ్స్ కూడా ఉన్నాయి, అది కూడా చెప్తాను. రాహత్ అనుకుని ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. ఇక్కడ ఏం లేదు, ఒక ఆవు ఉంటుంది కదా, ఆవు లేదా ఎద్దే, వాటిని చుట్టూ తిప్పేటట్లు చేస్తారంట. దీనివల్ల ఏమవుతుందంటే ఇక్కడ బకెట్స్ ఉంటాయి. ఈ బకెట్స్లో ఉన్న వాటర్ అంతా కూడా వెళ్ళి ఇక్కడ పడితే అది వెళ్ళి ఫీల్డ్కి వెళ్తుంది. ఇది ఒకటి సిస్టమ్, ఇది రాహత్ అనేది. ఆ తర్వాత దేక్లీ అనుకుని ఒక ఇరిగేషన్ సిస్టమ్ ఉంది. ఈ ఇరిగేషన్ సిస్టంలో ఏం లేదనమాట. ఇక్కడ ఒక రాయి కట్టి ఉంటాడు. సో ఈ రాయి ఎప్పుడైతే కడతాడో ఇక్కడ ఏం లేదు, ఈ రాయి కట్టి ఉంటాడు కదా, ఈ రాయి అనమాట ఇప్పుడు కూడా అప్ అండ్ డౌన్ అవుతుంటుంది. ఈ అప్ అండ్ డౌన్ అయ్యేటప్పుడు దీనిలో ఉన్న వాటర్ అంతా కూడా కింద పడుతుంది. కింద పడిన వాటర్ అనమాట దీని వైపు వెళ్తూ ఉంటుంది. ఇది ఈ దేక్లీ అనే సిస్టమ్ అనమాట. సో అప్పుడులోనే చూడండి ఎలాంటి క్రియేటివిటీ ఉందో మన తాతలకి. ఆ తర్వాత నెక్స్ట్ చైన్ పంప్ చూడండి. ఇక్కడ చైన్ పంప్ కూడా సేమ్ సిస్టమ్ అనమాట, కాకపోతే ఇక్కడ చైన్ ఉంటుంది. ఆ చైన్ అనమాట అలా తిరుగుతూ ఉంటుంది. సో మీరు బాహుబలిలో చూసారా, ఒక చైన్ సిస్టమ్ తయారు చేస్తారు బాహుబలి. సో ఆ చైన్ పంప్ సిస్టమ్ ఇదే అనమాట. సో ఇక్కడ చైన్ అనేది తిరుగుతుంటుంది, వాటర్ అనేది పైకి వస్తుంటుంది, అలా వస్తూ ఉంటుంది అనమాట వాటర్. సో ఈ చైన్ పంప్ సిస్టమ్. ఇంకా లాస్ట్గా చూసుకున్నట్లయితే మోట్ అనమాట, MOAT. ఈ మోట్ టైప్ ఆఫ్ సిస్టమ్. ఇందులో ఏమంటుందంటే ఒక పెద్ద గొయ్యి ఉంటుంది. ఆ గొయ్యిలోని వాటర్ అంతా కలెక్ట్ అవుతుంది. ఆ వాటర్ అంతా కూడా వీళ్ళు అవసరమైనప్పుడు యూజ్ చేసుకుంటారు అనమాట. ఇది మోట్ సిస్టమ్. సో ఈ రకంగా డిఫరెంట్వన్నీ కూడాను రకరకాలవన్నీ కూడాను ఉంటూనే ఉంటాయి. ఇవన్నీ కూడా సిస్టమ్స్. సో ఇది టోటల్గా ఇరిగేషన్ సిస్టమ్స్ అన్నీ కూడాను. సో మీరు పాత సిస్టమ్ చూసారు, అండ్ అట్ ద సేమ్ టైం కొత్త సిస్టమ్ అయినటువంటి స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ కూడా చూసారు. ప్రజెంట్ అయితే మీరు కానీ మోడర్న్ ఫార్మింగ్ చేయాలనుకుంటే ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ చేయండి, చాలా బాగుంటుంది. సో ఇదనమాట టోటల్గా కూడాను. సో సాయిల్ ప్రిపరేషన్ నుండి మొదలు పెడితే మనం పంటల్లో ఎలా ప్లాంట్ చేస్తారు, వాటిని ఎలా సీడ్ శాప్లింగ్స్ని ఎలా చేస్తారు అది చూసాము. దాని తర్వాత న్యూట్రిషన్ కోసం మాన్యూర్స్గా ఆర్టిఫిషియల్ ప్రోడక్ట్స్ ఏం వేస్తాము, అదే రకంగా న్యాచురల్ ఫెర్టిలైజర్స్ ఏం చేస్తాం, ఇరిగేషన్ కింద అయితే ఏ రకంగా చేస్తాం అనేది మనం ఈరోజు చూసాం. సో ఈ లెసన్ అనేది జస్ట్ శాంపుల్ అగ్రికల్చర్ కోసం. ఇంకా డీప్గా డెప్త్గా ఉంది పిక్చర్, ఇంకా బాకీ హే దోస్త్. సో ఇంకా ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఈ లెసన్కి సంబంధించినంత వరకు క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ క్వశ్చన్స్ అనేవి ఒకసారి సాల్వ్ చేసేద్దాం. సో నేను ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ చేస్తాను కాబట్టి మీరు ఏం చేస్తారంటే నేను ఆన్సర్ చెప్పకముందే మీరు కూడాను దాని ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడానికి ట్రై చేయండి, ఓకేనా? సో నేను ఆన్సర్ జస్ట్ చెప్పేటప్పుడు చూద్దాం, ఓకే? సో ఆర్ట్ ఆఫ్ కల్టివేషన్, అసలు క్రాప్ను కల్టివేట్ చేసే ప్రాసెస్ని మనం ఏమన్నాం?
అంటే క్రాప్స్ని చేయడాన్ని అనమాట అగ్రికల్చర్ అంటారు. ఓకే, సో మీరు ఇన్ కేస్ పెద్ద క్లాసులకు వెళ్ళారనుకో సిల్క్ని మనం ప్రొడ్యూస్ చేయడాన్ని సెరికల్చర్ అనే విషయం మీరు నేర్చుకుంటారు. అట్ ద సేమ్ టైం ప్రాన్స్ని తయారు చేయడాన్ని, ఫ్రాన్స్ అంటే రొయ్యలు తయారు చేయడాన్ని ఫ్రాన్ కల్చర్ అని, మీరు హనీని తయారు చేస్తారు కదా, హనీని ప్రొడ్యూస్ చేయడాన్ని ఎపికల్చర్ అంటారు. మరి క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయడాన్ని ఏమంటామంటే ఇక్కడ సింపుల్గా అగ్రికల్చర్ అనే మాట అనేది యూజ్ చేస్తూ ఉన్నాము. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. దాని తర్వాత ఇక్కడ ఏది అగ్రికల్చర్ ప్రాక్టీస్ కాదు లేకపోతే అది అవుతుంది అనుకుని అడిగితే ఇరిగేషన్ అవుతుంది, ఎందుకంటే వాటర్ కావాలి కదా. సోయింగ్ లేకపోతే ప్లాంట్స్ ఎలా ప్లాన్ అవుతాయి, అసలు ప్లాంట్స్ని అక్కడే కదా చేస్తున్నాం. నెక్స్ట్ సాయిల్ ప్రిపరేషన్, అసలు సాయిల్లోనే చేస్తాం కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే క్రాప్స్ డ్యూరేషన్ ప్రకారం ఎన్ని టైప్స్ ఉన్నాయి అనుకున్నాడు. యాక్చువల్లీ డ్యూరేషన్ ప్రకారం అయితే 2 టైప్స్ అనమాట, ఒకటి లాంగ్ టర్మ్, ఇంకొకటి షార్ట్ టర్మ్ క్రాప్స్. ఇది మొత్తానికి ఈ టైప్ అనమాట సంగతి. నెక్స్ట్ ఇంకొక 4th క్వశ్చన్ చూద్దాం. యాక్చువల్లీ ఇప్పుడు 4th క్వశ్చన్లో చూసుకున్నట్లయితే ఏ క్రాప్స్ మినిమం 180 డేస్ తీసుకుంటాయి, ఓకేనా, వాటిని హార్వెస్ట్ అవ్వడానికి ఏ క్రాప్స్ అనమాట మినిమం 180 డేస్ అంటే తక్కువ 180 డేస్ అంటే లాంగ్ టర్మ్ క్రాప్స్ తీసుకుంటాయి అనమాట. ఓకేనా, దాని తర్వాత 5th క్వశ్చన్ చూద్దాం. క్రాపింగ్ సీజన్స్ బేస్డ్ ఆన్ క్రాపింగ్ సీజన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి, టోటల్గా 3 ఉన్నాయి క్రాపింగ్ సీజన్స్. అవి ఏంటంటే ఒకటి సీజన్స్ కదా, ఖరీఫ్, రబీ, జైద్. సో ఈ 3 కూడా ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నాడు. ఒకసారి మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా చేసేద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే లాంగ్ టర్మ్ క్రాప్ ఒకటి ఇచ్చాడు, షార్ట్ టర్మ్, ఖరీఫ్ క్రాప్, రబీ క్రాప్. సో ఈ రకంగా ఇచ్చేటప్పుడు మనం కాస్త చేద్దాం. సో ఈ టైప్గా చేసేటప్పుడు నాకు అన్నిటికన్నా ఈజీగా తెలిసింది ఏంటంటే ప్యాడీ అనేది ఎప్పుడు కూడా వర్షం ఎక్కువగా ఉండేటప్పుడు పండిస్తుంటారు కాబట్టి అదొక ఖరీఫ్ క్రాప్. అట్ ద సేమ్ టైం నాకు రబీ క్రాప్స్లో గుర్తున్నవి ఏంటంటే టు బి ఫ్రాంక్ వీట్ అనేది ఒక రబీ క్రాప్ అని, దాంతోపాటు మస్టర్డ్ అనేది ఒక రబీ క్రాప్ అనుకుని గుర్తుపెట్టుకున్నా. ఓకేనా, సో నాకు 2 ఆన్సర్స్ వస్తాయి. ఆన్సర్స్ ఒకసారి చూద్దామా. 3rd సి ఉండాలి అండ్ 4th డి ఉండాలి. అంటే సిడి ఇది ఒకటి ఉంది, ఇక్కడ బీడీ లేదు, ఇక్కడ డీసీ ఉంది, ఇక్కడ బీసీ ఉంది. సో నాకు 3rd 4th సిడి రావాలి కాబట్టి ఆ రకంగా చూసుకున్నట్లయితే ఇదనమాట. అంటే నాకు జస్ట్ 2 ఆన్సర్స్ తెలిస్తే మిగిలినవన్నీ కూడా వచ్చేస్తాయి. సో ఇదనమాట టోటల్గా కూడాను. సో సింపుల్గా మిగిలిన 3 ఆప్షన్స్ని ఎలిమినేట్ అయిపోయి నాకు ఒక్క లాస్ట్ 2 ఆప్షన్స్ అనేవి తెలిస్తాయి. నెక్స్ట్ ఇంకొకటి అనమాట, జూన్ మంత్ నుండి సెప్టెంబర్ మంత్ వరకు ఏ క్రాప్స్ అయితే వాటిని చేస్తారో వాటిని ఏమంటారు అనుకున్నాడు. సో జూన్ నుండి సెప్టెంబర్ కదా, అంటే వర్షాకాలం, సో ఖరీఫ్ క్రాప్. నెక్స్ట్ ఇంకొకటి అంటున్నాడు క్రాప్స్ గ్రోన్ ఇన్ ద వింటర్ సీజన్లో కాబట్టి రబీ క్రాప్. ఇంకా మరి దాంట్లో ఆన్సర్ వెతకడానికి డౌటే లేదనమాట, వెరీ సింపుల్గా చేసేవచ్చు. నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. షార్ట్ నైట్ డ్యూరేషన్స్ చాలా తక్కువ ఉన్నాయి అంటే దాని అర్థం ఏంటి, లాంగ్ డే క్రాప్సే కదా. ఓకేనా, క్రాప్స్ యొక్క డే అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు. నెక్స్ట్ జైద్ క్రాప్స్ ఏది అనుకున్నాడు. జైద్ క్రాప్స్కి మీకు ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకున్నాం, ఒకటి వాటర్ మెలన్, ఇంకొకటి మ్యాంగో, ఇంకొకటి ఏం చెప్పాము, వెజిటేబుల్స్ చెప్పాం. సో ఇంతే. సో ఆన్సర్ ఏమవుతుంది, ఈ అండ్ సిఈ, ఏబిసిఈ, సి అండ్ ఏ కాబట్టి ఏ అవుతుంది అనమాట ఆన్సర్. నెక్స్ట్ స్టేజ్లోన అంటే సీడ్స్ సో చేసేటప్పుడు ఫస్ట్ స్టేజ్ ఏంటి అనుకున్నాను. సో మనము ఈ సంవత్సరము పంటల్ని నాటాలని అనుకునేటప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సీడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. గుర్తుంచుకోండి ఒకసారి, సీడ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఈ సీడ్ సెలెక్ట్ చేసిన తర్వాత ఆ సీడ్స్ని మనం వాటర్లో వేస్తాం. వాటర్లో వేస్తే అది మొలకలు వస్తాయి, జెర్మినేషన్ వస్తుంది. కాబట్టి ఆ మొలకలు వచ్చినవన్నింటినీ కూడా పంట పొలంలో మనం డిస్ట్రిబ్యూట్ చేస్తాం. డిస్ట్రిబ్యూషన్ అంతా అయిపోయిన తర్వాత పంట ఒక 3 నెలలు పంట పండిపోయిన తర్వాత, ఒక 6 నెలలు పంట పండిపోయిన తర్వాత మంచి క్వాలిటీ గ్రెయిన్స్ ఏవి వస్తాయో వాటిని దాచుకుంటాం. 4th స్టెప్లో దాచుకుని అవి నెక్స్ట్ ఇయర్ యూజ్ చేసుకుందాం. ఇది మొత్తంగా కూడాను. అయితే ఫ్లవరింగ్ ప్రకారంగా కూడాను ప్లాంట్స్ ఎన్ని టైప్స్ అనుకున్నాడు. యాక్చువల్లీ ఫ్లవరింగ్ పరంగా చూసుకున్నట్లయితే మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి, సింపుల్గా ఆన్సర్ ఇది 3 టైప్స్. ఎందుకు 3 టైప్స్ చెప్తాను చూడండి. యాక్చువల్లీ మనం ఏమన్నాం, ఫ్లవరింగ్ ఒకటి డే టైం ఎక్కువ ఉంటే, ఇంకొకటి నైట్ టైం ఉంటే, నెక్స్ట్ ఈ 2 కూడా మధ్యలో ఉంటే న్యూట్రల్ అనుకున్నానమ్మా. సో ఒక డే టైం, నైట్ టైం, న్యూట్రల్ టైం, ఈ 3 రకాలుగా చూసుకోవచ్చు అనమాట. సో ఇవి అనమాట టోటల్గా ఆన్సర్. నెక్స్ట్ ఇంకా 13th క్వశ్చన్ చూద్దాం. యాక్చువల్లీ 13th క్వశ్చన్ ఏమంటున్నాడంటే షార్ట్ నైట్ డ్యూరేషన్స్ ఉంటే నైట్ డ్యూరేషన్ ఎంత ఉంటుంది అనుకున్నాను. నైట్ షార్ట్ ఉందా, నైట్ షార్ట్ ఉంది అంటే డెఫినెట్లీ కూడా 12.5 hours కంటే తక్కువ ఉంటుంది నైట్. సో ఫస్ట్ ఆన్సర్. లేదు ఇంకొక మాట, నైట్ డ్యూరేషన్ అన్నాడు కాబట్టి షార్ట్ నైట్ డ్యూరేషన్ అంటే నైట్ డ్యూరేషన్ అనేది మస్ట్ బి లెస్ దెన్ 12.5 hours, అంతే ఆన్సర్. సో నెక్స్ట్ సాయిల్ ప్రిపరేషన్లో నెక్స్ట్ స్టెప్ ఏంటి అన్నాడు. ఫస్ట్ సాయిల్ ప్రిపేర్ చేసుకుంటాం, దాని తర్వాత దాన్ని షోయింగ్ చేసుకుంటాం. అంటే మనము సాయిల్ ప్రిపరేషన్ చేసుకున్న తర్వాత దాంట్లో మొక్కలు నాటిన తర్వాత మొక్కలకు న్యూట్రిషన్ ఇవ్వాలి, అంటే దట్ మీన్స్ మాన్యూరింగ్ అనమాట. దాని తర్వాత ఇంకొక కొన్ని స్టేజెస్ ఉన్నాయి, ఒకసారి చెప్పేస్తాను మీకు సరదాగా. సో
మొక్కల్ని ఇక్కడ మాన్యూర్ చేసుకున్న తర్వాత మొక్కలకి ఇప్పుడు మంచిగా వాటర్ పెడతాం. వాటర్ పెట్టిన తర్వాత ఏమవుతుందో తెలుసా? మన దగ్గర మంచి గ్రెయిన్స్‌తో పాటు కొన్ని చెత్త మొక్కలు కూడాను పెరుగుతాయి. సో, ఈ చెత్త మొక్కల్ని ఏం చేస్తాం? వాటిని వీడ్స్ అంటాం. కలుపు మొక్కలు అంటారు కదా! అలాంటి కలుపు మొక్కలన్నిటిని కూడాను మనం తీసేస్తాం. అది 2 స్టెప్స్‌లో. ఫస్ట్ చిన్న చిన్నగా ఉన్నప్పుడు పీకుతారు. దాని తర్వాత కొంతకాలం అయిన తర్వాత కొంత స్టేజ్ పెరిగిపోయిన తర్వాత ఇంకా పెద్దగా అయిపోతాయన్నమాట. ఇంకా కొన్ని మిగిలిపోయినవి. వాటిని కూడా పీకేస్తాం. సో, ఇలా వీడింగ్ చేస్తాం. వీడింగ్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పంట చివరికొస్తది కాబట్టి చివరికొచ్చిన తర్వాత ఆ పంటనంతటిని కూడాను కోస్తారు. అంటే కటింగ్ చేస్తారు. కటింగ్‌నే ఇక్కడ మనం అగ్రికల్చర్ భాషలో హార్వెస్టింగ్ అంటాం. సో, పంటను కోస్తారు. కోత అంటారు. కోసిన పంటనంతటిని ఇప్పుడు ఏం చేస్తారు? స్టోరేజ్ చేసుకుంటారు. అంతే. సో, ఇవి స్టెప్స్ అనమాట. సో, మొత్తాన్ని అన్నిటిని పక్కన పెడితే సింపుల్‌గా ఇక్కడ మాత్రం గుర్తుంచుకోండి మాన్యూర్ అది పరిస్థితి. దాని తర్వాత నెక్స్ట్ ఇంకొకటి ఏమంటుంటే ఇన్ విచ్ టైప్స్ ఆఫ్ క్రాప్స్ ఫ్లవర్ డస్ నాట్ డిపెండ్ ఆన్ ద నైట్ డ్యూరేషన్. అయితే ఏ టైప్ ఆఫ్ క్రాప్స్‌లో అసలు ఫ్లవర్ అనేది నైట్ డ్యూరేషన్ మీద డిపెండ్ అవ్వదు అంటే న్యూట్రల్ డేస్‌లో అనమాట. సో, న్యూట్రల్ డేస్‌లో అసలు నైట్ ఎంతుంటే ఏంటి? ఎక్కువున్నా, తక్కువున్నా సరే అసలు పట్టించుకోరు. సో, న్యూట్రల్ డేస్‌లో మాత్రమే ఈ చాయిస్, ఈ ఫెసిలిటీ ఉంటది. నెక్స్ట్ ఇంకొకటి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు. ఒకసారి ఈ మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడాను మనం హ్యాపీగా చేసేద్దాం. సో, సాయిల్ ప్రిపరేషన్‌ని ఏమంటాం? యాక్చువల్లీ సాయిల్ ప్రిపరేషన్‌ని ఏమంటాం? ఫ్లఫింగు, స్ప్రింక్లర్స్ అంటే వాటర్ చల్లడం అసలు కాదు. ఆర్గానిక్ మ్యాటర్. ఆర్గానిక్ మ్యాటర్ అంటే మాన్యూరింగ్‌లో రావాలి. ఓకే. సాయిల్ ప్రిపరేషన్ సీడ్ డ్రిల్. సీడ్ డ్రిల్ అంటే అసలు సోయింగ్ కిందకొస్తది. సో, మిషన్‌తో ఫ్లఫింగ్. సో, ఆన్సర్ డి. ఫస్ట్ ఆప్షన్ డి. సో, ఫస్ట్ ఆప్షన్ డి. ఏ 1, 3 ఫస్ట్ ఆప్షన్ అంటే 2 ఆప్షన్స్ మిగిలిపోయాయి. సెకండ్ వన్, థర్డ్ వన్ మిగిలిపోయింది. ఇంకా చూద్దాం. సోయింగ్ అంటే ఏమొస్తది? సోయింగ్‌లోననమాట యాక్చువల్లీ మొక్కలు నాటడం కదా! స్ప్రింక్లర్స్ సెట్ అవ్వదు. ఫ్లఫింగ్ ఆల్రెడీ అయిపోయింది కానీ పక్కన పెడదాం. వాటర్ వెళ్ళడం ఆర్గానిక్ మ్యాటర్ కాదు. స్పీడ్ డ్రిల్. సో, సి ఆన్సర్. సో, ఆ రకంగా చూస్తే సెకండ్ సి కాబట్టి సెకండ్ దాంట్లో ఇక్కడ బి ఉంది కాబట్టి ఇది కాదు. ఇక్కడ సెకండ్ దాంట్లో సి ఉంది కాబట్టి ఇదే రైట్ ఆన్సర్. జస్ట్ 2 తెలిస్తే చాలు. మాన్యూరింగ్ అంటే ఏంటి? ఆర్గానిక్ మ్యాటర్ వేయడం. సో, బి. అట్ ద సేమ్ టైమ్ ఆ ఇరిగేషన్ అంటే స్ప్రింక్లర్స్. సో ఏ. సింపుల్ ఆన్సర్. ఏం కష్టమేం కాదు. నెక్స్ట్ ఇంకొకటి. వెన్ వాట్ ప్లాంట్స్ ఆర్ సేమ్ కైండ్ ఆఫ్ కల్టివేటెడ్ అట్ వన్ లార్జ్ స్కేల్ ఏజ్. ఓకే. లార్జ్ స్కేల్‌లో ఒక దాన్ని కల్టివేట్ చేస్తే దాన్ని ఏమంటామంటే క్రాప్ అంటారు. ఈ క్రాప్‌ని ఆర్ట్ ఆఫ్ క్రాప్ అంటే ఇదే క్రాప్స్‌ని హైగా పెంచడాన్ని ఏమంటాము? అగ్రికల్చర్ అంటాం. సో, ఫస్ట్ క్రాప్ సేమ్ ప్లాంట్స్‌ని కలిపితే దాన్ని క్రాప్ అంటే ఇదే క్రాప్స్‌ని ఎక్కువగా పెంచడాన్ని అగ్రికల్చర్ అని అంటాం. ఇది మామూలుగా. హ్యూమన్ బీయింగ్స్ దేని మీద డిపెండ్ అవుతారు? ఒకటి ప్లాంట్స్, ఇంకొకటి యానిమల్స్, ఇంకొకటి ఏంటి డీకంపోజర్స్ 3 ఉన్నాయి కాబట్టి ఈ డీకంపోజర్స్ ఉన్నవన్నీ కూడా ఎలిమినేట్ చేసేవచ్చు అనమాట సింపుల్‌గా కూడాను. దాని తర్వాత 19th క్వెషన్ చూద్దాం. ఇక్కడ 19th క్వెషన్ ఏమంటున్నాడంటే ఫైండ్ ద ఆడ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. సో, డిఫరెంట్‌గా ఉన్నది తీసేయమంటున్నాడు. ఓకే. చైన్ పంపు అనేది ఒక ఇరిగేషన్ సిస్టము. మోట్ అనేది ఒక ఇరిగేషన్ సిస్టమ్. రాహత్ అనేది కూడా ఒక ఇరిగేషన్ సిస్టము. స్ప్రింక్లర్ అనేది కూడా ఒక ఇరిగేషన్ సిస్టమ్. ఈ 4 కూడా ఇరిగేషన్ సిస్టమ్‌లే. అయితే ఇంకొకటి అబ్జర్వ్ చేస్తే చైన్ పంపు, మోటు, రాహత్ ఈ 3 కూడా ట్రెడిషనల్. స్ప్రింక్లర్ మాత్రం మోడర్న్ అనమాట. మోడర్న్ దాంట్లో ఇంకొకటి ఏముంది? డ్రిప్ ఇరిగేషన్ అది కూడా ఉంది. ఓకే. సో, మోడర్న్ ఆన్సర్ 1 అవుతది. బిఫోర్ రైజింగ్ ఏ క్రాప్ ది సాయిల్ ఈజ్ ప్రిపేర్డ్ బై. సో, ఒక క్రాప్ అనేది ఒక సాయిల్ అనేది క్రాప్ అనేది వేయడానికన్నా ముందు సాయిల్‌ని ఏం చేస్తాము? ఆల్ ఆఫ్ ది అబవ్ కూడా ఉందా? ఒకసారి చూద్దాం అయితే. ఫస్ట్ ఫ్లఫ్ చేస్తాం. ఓకే. సో, నీట్‌గా దున్నుతాం. తర్వాత దాన్ని లెవెల్ చేసేస్తాం నీట్‌గా ఒకసారి. దానికి న్యూట్రిషన్ కూడా పెడతాం. అంటే మాన్యూర్ సిస్టమ్ అంటే ఆల్ ఆఫ్ ది అబవ్ అనమాట. సో, మొత్తానికి బాగానే ఉన్నాయి. ఈజీగానే ఉన్నాయి బిట్స్ అన్నీ కూడాను. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. 21st క్వెషన్. డాష్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ లూజనింగ్ అండ్ డిగ్గింగ్ ఆఫ్ ది సాయిల్. సాయిల్‌ని లూజు డిగ్గింగ్ దేంట్లో? ఒకటి లెవెలింగ్‌లో చేయము. మాన్యూరింగ్‌లో జస్ట్ న్యూట్రిషన్ వేస్తాం. ఫ్లఫింగ్. సో, ఫ్లఫింగ్ అనేది ఆన్సర్ అవుతుంది. సెకండ్ వన్. నెక్స్ట్ ఫ్లఫింగ్ అనేది అసలు ఏం చేస్తది? మీకేం చెప్పాను ఫ్లఫింగ్ అనేది? వేర్లు అనేవి భూమి లోపల కింద వరకు వెళ్ళడానికి హెల్ప్ చేస్తాయి. అంటే ల్యాండ్‌ని లూజ్ చేస్తది. పాయింట్ 1. సో, లూజ్ అనే మాట ఎక్కడైనా ఉందా? మాన్యూర్, సీడ్, హార్వెస్టింగ్, ఏరేషన్. సో, లూజ్ అనే మాట లేదు. సెకండ్‌ది ఏంటంటే ల్యాండ్ కాస్త లూజ్ అవుతుంది కాబట్టి నేల లోపలికి గాలి అనేది వెళ్తది. అది రూట్స్ కూడా హెల్ప్ అవుతది. దాన్ని ఏరేషన్ అంటారు. ఏరేషన్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఉంది. కాబట్టి ఫస్ట్ ఆన్సర్ అనమాట. స్టేట్మెంట్స్ ఇచ్చారు. నేచురల్ ఫెర్టిలైజర్స్ ఆర్ ద డీకంపోజ్డ్ ప్రొడక్ట్స్ ఆఫ్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్స్. కరెక్టే. నేచురల్ ప్రొడక్ట్స్ అనేవి అసలు ప్లాంట్స్, యానిమల్ యొక్క డీకంపోజ్డ్ ప్రోడక్ట్. ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్స్ ఆర్ నాన్ కెమికల్ కాంపౌండ్స్. తప్పు. ఇవి కెమికల్ కాంపౌండ్స్ అండి యాక్చువల్లీ. స్టేట్మెంట్ 1 ట్రూ. స్టేట్మెంట్ ట్రూ అనేది ఫాల్స్. అంటే ట్రూ, ఫాల్స్. 4th ఆప్షన్. ఓకే. దాని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు. ఫెర్టిలైజర్స్ ఆర్ ప్రొవైడెడ్ టు డాష్ ప్లాంట్స్. ఏమేమి ఆర్టిఫిషియల్ ఫెర్టిలైజర్సా? ఎన్పికే గుర్తుంచుకోండి. ఇంకా బీభత్సంగా ఉంటుంది. డాష్ ఈజ్ ఏ ఇరిగేషన్ మెథడ్ సప్లై టు క్రాప్స్ ఎట్ రెగ్యులర్ ఇంటర్వెల్స్.
ఇరిగేషన్నే మనం ఏమంటామంటే వాటర్కి సంబంధించింది కాబట్టి మ్యాన్యూరింగ్ కాదు, సోయింగ్ కాదు, ఫ్లఫింగ్ కాదు. సో ఇరిగేషన్ ఆన్సర్. సో ఇది అనమాట చాప్టర్. వెరీ సింపుల్ చాప్టర్, చాలా ఈజీ చాప్టర్. సో మీరు మాత్రం క్వశ్చన్స్ అనేవి నేను ఆన్సర్ చెప్పకముందే మీరు చెప్పడానికి చెప్తే చాలా బాగుంటుంది. ఏవైనా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, హ్యాపీగా మాట్లాడుకుందాం, కష్టాలు ఏవైనా సరే. ఓకే, బాయ్.